కారణాలను మించి వెళ్ళిపోయాడు అతను. He went beyond the He has reasons. went beyond the realm of reason. You are a sinner. నువ్వు పాపి అంటే Salvation is for you. రక్షణ నీ కొరకు. If you are a seeker, నువ్వు వెతికేవానివైతే revelation comes to you. ప్రత్యక్ష నీ దగ్గరికి వస్తుంది. But when you become a son, కానీ నువ్వు కుమారునిగా మారినప్పుడు transformation becomes your identity. You don't understand the time and the season, సమయాల కాలాలు నీకు అర్థం కావట్లేదు you will అంటే miss your revelation. సాకులు చెప్పేవాడు ఏలేవానిగా మారలేడు. who give excuses cannot become ఆయన the ruler. మాట విని వెంబడించేవాడే మారుతాడు. అంటే ఆయన వాగ్దానము, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన సూచన కార్యాలు క్రీస్తులను నెరవేర్చబడతాయి. ఇప్పుడు వస్తున్న మన దేవుడు, But the God is coming ఇప్పుడు now. వస్తున్న మన రారాజు Our king is coming now. జయించిన సంఘము కొరకు వస్తున్నాడు. You cannot rule anything or anyone నువ్వు ఎవరిని లేదా దేన్ని కూడా ఏలలేవు. till he becomes 100% ruler of your life. He's not telling ఆయన అనట్లేదు, if you eat this fruit you will become victorious. నువ్వు ఈ ఫలం తింటే జయవంతుడు అవుతావు అని He's చెప్పట్లేదు. telling అంటున్నాడు, to the victorious I will give the fruit. జయవంతుడు. మంచి చెడు అర్థమయ్యేది ఎవరికి? Who will understand the good and evil? దేవునికి. Only to God. మనిషికి మంచి చెడు అవసరం లేదు. Man doesn't need good and evil. మనిషికి కావాలి జీవవృక్షం అంతే. అంటే ఆశ భయము ఉండకూడదు మన జీవితంలో. జయించిన వారిని The victorious one. ఈ చెట్టు, ఏ చెట్టు? Which tree? జీవవృక్ష ఫల చెట్టు నుండి తిననిస్తాను. I will let the people ఎందుకు? buy. వీడు జయించిన వాడు దేని జయించాడు? What did he overcome? ఆశను భయాన్ని జయించిన వాడు. He overcame the greed and fear. ఇప్పుడు ఆశ భయం వీని ఏలట్లేదు, And the greed and fear are not వీడిని only నేను ఏలుతున్నా. I am. What an amazing time to be. ఎంత అద్భుతమైన సమయం ఇది. Hallelujah. Hallelujah. To be in his presence. ఆయన సమయంలో I ఉండడానికి. acknowledge the presence of the father of the house, Archbishop Dr. Suresh Sankari garu. Put your hands together. దేవుని యొక్క తండ్రి గారు ఆర్చ్ డాక్టర్ సురేష్ సంగడి గారికి ఉపస్థితిగా Hallelujah. హల్లెలూయా. Put your hands together for Pastor Jeremiah garu. పాస్టర్ జెర్మయా గారికి గట్టిగా చప్పట్లు కొడదాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What an awesome God we serve. ఎంత అద్భుతమైన దేవుని What an సేవిస్తున్నాము. awesome God we serve. ఎంత అద్భుతమైన దేవుని మనం సేవిస్తున్నాము. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are we excited or not? ఉత్సాహంతో ఉన్నామా లేదా? Hallelujah. హల్లెలూయా. Why are we excited? ఎందుకు ఉత్సాహంతో ఉన్నాము? ఎందుకు? why? Never be the same again. Amen. ఇంకా నేను ఎన్నడూ ఈ విధంగా ఉన్నాను కాబట్టి more. Transformed into what? Transformers. రూపాంతరం చెందినవారు. Hallelujah. హల్లెలూయా. ఇంకా more. Every day new. Amen. Praise God. Hallelujah. హల్లెలూయా. ఇంకా why excited? ఎందుకు ఉత్సాహంతో ఉన్నారు? Amen. Hallelujah. హల్లెలూయా. Praise God. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Very happy. చాలా సంతోషము. And I hope whatever you're telling is truth. మీరు చెప్పినవన్నీ నిజాలని నేను నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. ఒక్కళ్ళు కూడా శరీర సంబంధం చెప్పలేదు చూడండి. చెప్పలు కొడదాం అందరం. Not even single person said it in the flesh. Let us open అందుకే our hands అంటున్నాను, together. మీరు చెప్తుంది నిజమని అనుకుంటున్నాను. That's why I think what you're saying is true. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా ఎందుకు ఆనందం ఉన్నారంటే బిర్యానీ తినబోతున్నామో లేదా జాబ్ వచ్చిందో ఏదో కార్ వచ్చిందో కాదు కదా. No one is saying that I'm joyful because I'm going to eat కొంతమంది biryani or I ఏమన్నారు, got job. రూపాంతరం చెందుతున్నాం. If you are saying that I'm being transformed. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అన్నారు మా తండ్రి ఇక్కడ ఉన్నారు. If you are saying my father is here. కొంతమంది అన్నారు దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఆనందము. If you are saying I'm joyful because I'm in the presence of God. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి నిజాలైతే If these are true, ఎవ్వరు మిమ్మల్ని విరగొట్టలేరు. no one can break ఏ you. పరిస్థితి కూడా మిమ్మల్ని No విరగొట్టలేదు. situation can break you. హల్లెలూయా. హల్లెలూయా. అని ఇంకొక స్థాయికి వెళ్ళాలి మనం. But we should go to another level. హల్లెలూయా. హల్లెలూయా. ఏంది ఆ స్థాయి? What is that level? కారణాలు లేని స్థాయి. The level where there are no reasons. హల్లెలూయా. హల్లెలూయా. ఏం తెలియకుండానే ఆనందంగా ఉన్నానన్నా. Without knowing anything, I'm joyful. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏమి తెలియకుండానే Without knowing anything. ఒక్కసారి ఆలోచించండి ఆ జీవిత విధానం ఎలా ఉంటుందో. Once think how will that lifestyle be? ఒక్కసారి ఆలోచించండి. Once think about it. కారణాలు లేకుండానే ఆనందంగా ఉన్నారు. Without any reasons you are joyful. ఇప్పుడైతే ఆ స్థాయికి మనం వెళ్తామో When we go to that level, మనల్ని ఎవ్వరు విరగొట్టలేరు. no one can break us. ఎందుకంటే కారణాలే లేవు కదా. Because there are no reasons at all. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే పౌలు అంటాడు, That's why Paul says, ఆనందించుడి. rejoice. ఆనందించుడి. Rejoice. ఇంకేమంటున్నాడు? What else is he saying? మరలా చెప్తున్నాను, Again I'm telling you, ఆనందించుడి. rejoice. పౌలు గారు ఈ రోజుల్లో మన మధ్యలో ఉంటే If Paul is in the midst of us these days, లేపి కొట్టేటోని పౌలు సార్ అందరూ. everyone would have beaten Paul. నీకేందన్నా అన్ని బాగున్నాయి కాబట్టి ఆనందించుడు అంటావు.
what happened to you, everything is good with you, that's why you're telling rejoice. మా పరిస్థితి నీకు తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. If you know our అవునా condition, కదమ్మా? then you will understand. ఈ తరం అట్లాంటిది కదా, మాట్లాడే తరం కదా. This generation is talking హల్లెలూయా. generation. Hallelujah. మాకున్న నొప్పులు మీకు తెలిస్తే ఆనందం ఎట్లా వస్తుంది సారు? If you know the pain we have, how you say మాకున్న for us to ఆర్థిక rejoice? సమస్యలు మీరుంటే ఆనందిస్తారా మీరు? If you have our financial problems, will you మీకేంది rejoice? పౌల్ సార్ అన్ని ఉన్నాయి మీకు. Paul sir, you have everything. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కరెక్ట్ అమ్మా? Is that right? హల్లెలూయా. Hallelujah. అవునా కదా చెప్పండి. Yes or no? Tell me. ఈ రోజు మనం మాట్లాడే మాటలు అవే. Those are the words we talk today. బాధకరము. It is very హల్లెలూయా. sad. Hallelujah. కానీ దివారాత్రులు ధ్యానించుడు అంటే దివారాత్రులు ఏడుస్తారు మనోళ్ళు ఇట్లా. When they say వాళ్ళకేం తక్కువ వీళ్ళకేం తక్కువ. meditate day and night, day and night, వాళ్ళకి అన్ని people are బాగున్నాయి crying. కాబట్టి భలే చెప్పుకుంటూ వెళ్ళిపోతారులే. Everyone are good. Everything is well with them. హల్లెలూయా. That's why they tell. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అక్కడే ప్రమాదంలో పడుతున్నాం మనం. There we fall into danger. హల్లెలూయా. Hallelujah. పౌలుకి కారణాలతో సంబంధం లేదు. Paul doesn't need any హల్లెలూయా. reasons. Hallelujah. పౌలుకి కారణాలతో సంబంధం లేదు. Paul doesn't need any reason. ఒక దగ్గర పౌల్ని దేవునిలాగా చూస్తున్నారు, Few places they're seeing Paul as God. కొన్ని దగ్గర చెత్త వలె చూస్తున్నారు. ఈ రెండు పదాలు బైబిల్లో రాయబడ్డాయి. At few places they are seeing him as garbage, and these two అవునా words are కాదా? written in Bible. ఒక దగ్గర వాళ్ళు ఏమన్నారంట, మన మధ్యలో At one place they said among us. దేవదూతలు దిగొచ్చారు, దేవుళ్ళే దిగొచ్చారు అన్నారంట పౌలు చూసి. They looked at Paul and said the angels, the God himself came down. ఇంకో దగ్గర ఏమంటున్నాడు పౌలు? Another place I what have Paul is saying, become like garbage. నేను ఒక చెత్త వలె అయిపోయాను. హల్లెలూయా. Hallelujah. కారణాలతో సంబంధం లేదు పౌలుకి. Paul doesn't need any reasons. కారణాలని మించి వెళ్ళిపోయాడు అతను. He went beyond the He has reasons. went beyond the realm of reasons. ఆయన కారణాలనే లోకం నుండి మించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. Hallelujah. ఇది క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఇదొక భాగము. This is the part of the journey of a Christian life. హల్లెలూయా. Hallelujah. గడిచిన కొన్ని రోజులు మనం ధ్యానించాం. In the last few days we meditated. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇదొక ప్రయాణము. This is a journey. హల్లెలూయా. Hallelujah. ఇదొక ప్రయాణము. This is a journey. ఈ ప్రయాణం ఎలా మొదలవుతుంది మనకు? How will this journey start? మొదటిగా Firstly, మనం రక్షణ పొందుతున్నాం. we receive salvation. హల్లెలూయా. Hallelujah. అక్కడ మన ప్రయాణం ఆగకపోతే If our journey doesn't end మనం there, వేడికి వెళ్తున్నాము, where do we go? వెతికే వారిగా We మారుతున్నాం. become seekers. బిలీవర్స్ అంటారు కొంతమంది, Few people call them believers. అవిశ్వాసులు అంటారు. వేరే వేరే పేర్లు అంటుంటారు. They call with different names. అవునా కాదా? Yes or no? ముందు ఎలా ఉన్నాం మనము? How were we before? పాపులము. We were sinners. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవునా కాదా? Yes or no? అందరము పుట్టుక పాపంలోనే. We all were born in sin. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. అన్య జాతి అంటారా లేదా? అన్బిలీవర్స్. They call them unbelievers or Gentiles. హల్లెలూయా. Hallelujah. కానీ మనం యేసుని పొందుకున్నాం. But we received Jesus. ఆయన మనల్ని రక్షించాడు. గుర్తుందా? He saved us. Do you all remember? ట్యాంక్ బండ్ గుర్తుందా లేదా అందరికి? Do you all remember Tangbun? హల్లెలూయా. Hallelujah. మనం ట్యాంక్ బండ్ లో పడిపోబోయాం. We were about to fall into Tangbun. ఎవరో ఒకరు వచ్చి మనల్ని Someone came రక్షించారు. and saved us. రక్షించిన వాని ఏమంటాము? What do we call who రక్షకుడు saved us? అంటాము. We call him Savior. హల్లెలూయా. Hallelujah. మనం అలానే పడిపోబోతున్నాం. We were about to fall. మనల్ని ఆయన కృప వచ్చి రక్షించినది. His grace came and saved యేసయ్య us. వచ్చి మనల్ని Jesus came and రక్షించాడు. saved us. హల్లెలూయా. Hallelujah. కానీ అక్కడికి మన ప్రయాణం మొదలవుతది. From there our journey starts. ప్రయాణం మొదలవ్వాలి. Our journey should start. హల్లెలూయా. Hallelujah. అప్పుడు ఏం చేయాలి? ఆ రక్షింపబడిన వాడు What should the saved one do? రక్షకుడిని He should వెతకాలి. seek the Savior. ఆయనను వెంబడించాలి. He should follow him. అవునా కాదా? Yes or no? అదే కదా కృతజ్ఞత కలిగిన జీవితము. That is a life of gratitude, right? హల్లెలూయా. Hallelujah. ఈ ప్రయాణం అలానే ఇంకా కొనసాగితే If the journey continues, అల్టిమేట్లీ ఏడికి వెళ్తామంట? where do we go ultimately? కుమారులుగా మారుతాం. We become sons. అర్థమవుతుందా? Are you That's why I understanding? said అందుకే నేను చెప్పాను, salvation is for sinners, రక్షణ పాపుల కొరకు, revelation is for the seekers, ప్రత్యక్షత వెదికే వారి కొరకు, transformation is for the sons. రూపాంతరము కుమారుల కొరకు. హల్లెలూయా. If you have to put it in another angle, ఇంకొక కోణంలో మనం if చూడాలంటే, you are a sinner, నువ్వు పాపి అంటే salvation is for you. రక్షణ నీ కొరకు. If you are a seeker, నువ్వు వెతికేవానివి అయితే revelation comes to you. ప్రత్యక్ష నీ దగ్గరికి వస్తుంది. But when you become a son, కానీ నువ్వు కుమారుడిగా మారినప్పుడు transformation becomes your identity. రూపాంతరము నీ గుర్తింపుగా మారుతుంది. ఎంతమందికి అర్థమైంది? కావాలంటే మెల్లిగా చెప్తా. How many of you understanding? I'll tell మీరు slowly. పాపిగా ఉంటే If you are a sinner, మీకోసం రక్షణ వెతుక్కుంటూ వస్తది. Salvation will seek you and come. హల్లెలూయా. Hallelujah. మీరు వెతికే వాలిగా మారితే If you become a seeker, ప్రత్యక్షత మీ దగ్గరకు వస్తది. the revelation will come to you. కానీ మీరు అదే ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోయి కుమారులుగా మారితే, If you continue your journey and become sons, హల్లెలూయా, Hallelujah. రూపాంతరము మీకు జరుగుతుంటది. you will be transformed. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? రూపాంతరం జరగడమే ఆయన చిత్తం. It is his will to be transformed.
ప్రత్యక్షత కాదు ఆయన చిత్తం, Revelation is not his will. రక్షణ కాదు ఆయన చిత్తం. Salvation is not his will. ఎంతమందికి అర్థమవుతుందండి? How many of you understand? ఎంతమంది ఆనందంగా ఉన్నాం? లైఫ్ కంఫర్ట్ చర్చ్ లో ఈ మర్మాలు అందరూ మన దేవుడు బయలుపరుస్తున్నారు. God is revealing these mysteries in Life Comfort అవునా Church. కాదండి? Hallelujah. బయట ఉట్టి పేరుకు క్రైస్తవులు అంతే. Outside their names say Christians. చర్చ్ కి పోతే క్రైస్తవులు, If they తెల్ల go to బట్టలు church, they're వేసుకుంటే Christians. క్రైస్తవులు, If they wear white clothes, తల మీద they're బట్ట Christians. వేసుకుంటే If క్రైస్తవులు, they put covering on their head, they're క్రిస్మస్ చేసుకుంటే Christians. క్రైస్తవులు. If they do Christmas, హల్లెలూయా. లైఫ్ కంఫర్ట్ చర్చ్ లో 3 ఉన్నాయి. there are 3 in Life ఇక్కడ Comfort రక్షణ Church. జరుగుతున్నది, Your salvation is రక్షణ happening. కార్యం జరుగుతున్నది, Work of salvation is happening. అలానే దేవుడిస్తున్నాడు. Those who are continuing the journey, లోతైన God is giving them మర్మాలు దేవుడు revelation. బయలుపరుస్తున్నాడు. God is revealing deeper దాంట్లో కూడా mysteries. నమ్మకం ఉన్న వారు రూపాంతరం చెందుతున్నారు. Those are faithful in that, they are being transformed. హల్లెలూయా. Hallelujah. ఇవి ఆత్మ విషయాలు, These are the things of ఇవి spirit. కల్పన కథలు కాదు. These are not delusional చాలా things. మంది బైబిల్ ని కూడా ఈరోజు కల్పన కథలు చేసేసారు. Many people made the Bible as imaginary stories. కల్పన కథలు అంటే ఏంది? What are imaginary కథలు stories? చదివితే మనకేమొస్తుంది? What do we get if we read stories? ఎంటర్టైన్మెంట్ వస్తుంది. We get entertainment. అంతే కదా కథలు చదువుతారు. That's why they read the stories. బైబిల్ కూడా కథ వలె చదవకూడదు. Don't read Bible as story. బైబిల్ మనకు రూపాంతరం కలగజేయాలి. Bible should transform us. సంఘానికి ఎందుకు రావాలి? Why should we come to the church? ఒకటే ఒక గురి, Only one goal. మనస్సు మారుట ద్వారా By the renewal of mind. రూపాంతరం నేను చెందాలి I నాయనా. should be transformed, Lord. నేను అలసిపోయాను నాయనా. I got tired, Lord. ఈ లోకరీత్యాన జీవితంతో అలసిపోయాను. By the worldly life I got ఈ tired. నటనతో అలసిపోయాను. In this acting I ఈ got tired. కారణాల జీవితంతో అలసిపోయాను. With the reasons life I got నాలో tired. రూపాంతరం జరగాలి. Transformation should happen నాలో in me. నిరంతరం ఆనందం ఉండాలి. There should be everlasting joy in మరలా me. చెప్తున్నాను ఆనందం. Transformation should happen నాలో in me. నిరంతరం ఆనందం ఉండాలి. There should be everlasting joy in మరలా me. చెప్తున్నాను ఆనందం ఉండాలి. Again I'm telling there should be నేను joy. లేచినప్పుడు ఆనందం ఉండాలి. When I wake up, there should be నేను joy. పడుకున్నప్పుడు ఆనందం ఉండాలి. When I sleep, there should be joy. లేమిలో ఆనందం ఉండాలి. There should be joy in the lack. సమస్తం ఉన్నప్పుడు ఆనందం ఉండాలి. When I have everything, there should be joy. కారణాలు లేకుండా నేను ఆనందంగా ఉండాలి. I should be joyful అలాంటి without any ఆశ reasons. కలిగిన ప్రాణాన్ని దేవుడు మార్చబోతున్నాడు 21 రోజుల్లో. God will transform such వారి life in కోసమే this దేవుని 21 days. రాజ్యము. For them the kingdom of అలాంటి God. ఆకలి కలిగిన వారి కోసమే దేవుని వాక్యము. For such hungry people is the word of అలాంటి God. ఆకలి కలిగిన వారి కోసమే రక్షణ భాగ్యము. For such hungry people is a salvation. లేదంటే If not, ప్రమాదము. it is danger. I able to understand young people. అర్థమవుతుందా యవనస్తులారా? అందరూ అర్థమవుతుందా? Are you all understanding? Hallelujah. 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 I once again challenge and pray for the church. మరొకసారి సవాలు వేస్తూ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. Seek to be transformed. రూపాంతరం చెందడానికి వెతకండి. Do not rest till you get transformed. రూపాంతరం చెందే వరకు విశ్రాంతి చెందొద్దు. Do not stop wrestling till you get transformed. రూపాంతరం పొందే వరకు కూడా పోరాటం ఆపొద్దు. Hallelujah. Hallelujah. యాకోబు ఎందుకు పోరాడుతున్నాడు? Why is Jacob wrestling? అబ్రహాము తండ్రి ఇంటిని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? Why Abraham left his father's house and నోవాహు went? ఎందుకు అందరికి మూర్ఖునిగా మారిపోయాడు? Why Noah become a fool to everyone? యోసేపు ఎందుకు బానిసగా అయిపోయాడు? Why Joseph become a slave? దావీదు ఎందుకు దొంగల వలె తిరుగుతున్నాడు? Why David is going దానియేలు like a ఎందుకు thief? బానిసగా మారిపోయాడు? Why Daniel become a slave? హల్లెలూయా. Hallelujah. అందరికి ఒక్కటే కారణము. There is only one reason for మేము ఆయన everyone. వలె మారాలి. We have to become like మేము Daniel. రూపాంతరము చెందాలి. We have to transform. మేము రూపాంతరము చెందాలి. We have to transform. ఆకలి గల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడండి. God will satisfy a hungry soul. Hallelujah. 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 So Life Comfort Church, Life Comfort సంగమా, our desire and goal should be very clear. మన కోరిక మన గురి స్పష్టంగా ఉండాలి. What is it? అదేంటి? ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరము. క్రీస్తు వలె మారడం. Becoming like Christ. ఎప్పుడు దాకా దేవుడు సమయం ఇచ్చాడు? Until when God gave time? ఇది ఆగేదాకా. Till the breath stops. అప్పుడు దాకానే సమయం ఇచ్చాడు దేవుడు. Until then God gave time. ఎప్పుడు ఆగుతుంది ఎవరికైనా తెలుసా? Does anybody know when your breath will stop? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తెలుసా ఎప్పుడు ఆగుతుందో? Do you know when your breath will stop? హల్లెలూయా. Hallelujah. So then you will understand how important it is. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ప్రాముఖ్యమో. Amen. Quickly we'll go forward. త్వరగా ముందుకెళ్దాం. Hallelujah. Hallelujah. Last in this week. ఈ వారములో. Hallelujah. Hallelujah. What did we learn? One of the truths. సత్యాలలో ఒకటి మనం ఏం నేర్చుకున్నాం? Hallelujah. Hallelujah. When time changes, సమయం మారినప్పుడు language changes. భాష మారుతుంది. Hallelujah. Hallelujah. సమయాలు కాలాలు అర్థం చేసుకునే భాగ్యము దేవుడు సంఘానికే ఇచ్చాడు. God gave the understanding of the changing of seasons లోకానికి to అర్థం the church కాదు. alone. The world will not understand. సంఘానికి అర్థం అవ్వాలి. Only the church should understand. Are you with me? అర్థమవుతుందా? అంత జ్ఞానం దేవుడు లోకానికి ఇవ్వలేదు, సంఘానికి ఇచ్చాడు. God didn't give that wisdom to the world but to the బైబిల్ church. అంతా చూడండి దేని గురించి రాయబడ్డాయి? See the entire Bible what about what రాబోయే is written. దినాల గురించి, రాబోయే రోజుల గురించి దైవజనులకు దేవుడు బయలుపరిచేవాడు. God used to reveal the అవునా కదా? coming days to the men of God. నోవా కాలం నుంచి చూడండి. See from the days of నోవా Noah. దేనికి సిద్ధపడుతున్నాడు? What is Noah preparing for? కన్నులు చూడలేదు, The eyes have not seen. చెవులు వినలేదు, Ears have not heard. వాళ్ళకి అర్థం కాలేదు. They are not understanding. అలాంటి రోజులు రాబోతున్నాయి నోవాకు తెలిసింది. Noah got to know that such days are హల్లెలూయా. coming. Hallelujah. దానికి సిద్ధపడుతున్నాడు
నోవా. Noah is preparing for them. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అబ్రహాము ఎందుకు వెళ్ళిపోతున్నాడు? Why Abraham is leaving. హల్లెలూయా. Hallelujah. చూస్తున్నారా? Are you seeing? రాబోయే కాలాల గురించి, About the times that are రాబోయే coming. సమయాల గురించి About the times and seasons that are జ్ఞానము coming. దేవుడు ఆత్మీయ సంఘానికి ఇచ్చాడు. God gave the wisdom to the spiritual church. హల్లెలూయా. Hallelujah. మీకు అర్థం అవ్వట్లేదని అంటే మీరు ఆత్మీయంగా చనిపోయినట్టే. If you're not understanding, you are dead If spiritually. you are in the spirit, మీరు ఆత్మలో ఉంటే you will know the times and the seasons, కాలాలు సమయాలు మీకు తెలుసు. and you will prepare accordingly. దాన్ని బట్టి మీరు సిద్ధపడతారు. I like the passage about Daniel. దానియేలు గురించిన ఒక భాగం నాకు చాలా ఇష్టము. In the Bible it's written, ఈ బైబిల్లో రాస్తుంది. while Daniel was reading the scriptures, దానియేలు వాక్యాలు చదువుతున్నప్పుడు his eyes were opened. తన కళ్ళు తెరవబడ్డాయి. He understood the times and the seasons. సమయాలు కాలాలు తను అర్థం చేసుకున్నాడు. ఏం అర్థమవుతుందండి? Are you understanding? హల్లెలూయా. గ్రంథము చదువుతున్నప్పుడు దానియేలు While Daniel was reading the scroll, ఆయన కన్నులు తెరవబడ్డాయి. his eyes were open. అయ్యో మేము ఈ వాక్యాలు నెరవేర్చబడే సమయంలో నేను ఉన్నాను అని అర్థమైంది. He understood that he is in a time of the fulfillment of the ఆయన scriptures. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. He started to pray. కన్నీళ్లు కార్చడం మొదలు పెట్టాడు. He started to cry. హల్లెలూయా. Hallelujah. ఉపవాసాలు చేయడం మొదలు పెట్టాడు. He started to fast. హల్లెలూయా. Hallelujah. He understood the times and the seasons. సమయాలు కాలాలు తనకు అర్థమయ్యాయి. If you don't understand the time and the season, సమయాలు కాలాలు నీకు అర్థం you కావట్లేదంటే will miss your revelation. నీ ప్రత్యక్షతను కోల్పోతావు. You will miss your నీ revelation. ప్రత్యక్షతను If కోల్పోతావు. you miss your revelation, నీ ప్రత్యక్షతను you will కోల్పోతే miss your నీ transformation. రూపాంతరాన్ని కోల్పోతావు. హల్లెలూయా. Hallelujah. యేసయ్య దిగి వచ్చాడు. Jesus came down. శరీరంలో వచ్చాడు మన మధ్యలో క్రీస్తు. He came in the midst of us in flesh. హల్లెలూయా. Hallelujah. కానీ ప్రజలకు But to people, సమయం అర్థం కాలేదు. they did not understand కాలం time. అర్థం కాలేదు. They did not understand season. సమయము కాలం అర్థం కాలేదు కాబట్టి Because they did not understand times and ఆ seasons. క్రీస్తు అనే ప్రత్యక్షతను వాళ్ళు మిస్ అయిపోయారు. They missed the revelation called Christ. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? హల్లెలూయా. Hallelujah. ఎనీవేస్ ఫాస్ట్ గా వెళ్దాం. Let's go quickly. సో నేనేమన్నానంటే What did I tell? యేసయ్య వచ్చిన కాలంలో In the time when Jesus came, ఆయన ఏ భాష మాట్లాడాడు? what language did he speak? కనికర భాష. Compassion. He spoke the language of ఆయన compassion. కనికరం అనే భాష హల్లెలూయా. మాట్లాడాడు. హల్లెలూయా. Hallelujah. మనకు అర్థమైంది కదా లాస్ట్ టైం. We all understood last time, right? ఎందుకైనా ఆ కనికర మాట మాట్లాడాడు? Why he spoke the language of ఆయన భాష compassion? ఎందుకు కనికరమైన భాష? Why his language was compassion? కనికరం లేని రోజులు కాబట్టి. Because there were the days with no compassion. హల్లెలూయా. Hallelujah. ఎక్కడ చూసినా మతం అనే పిచ్చిలో బ్రతుకుతున్నారు కాబట్టి. Everywhere people are living in religion. కుష్ఠ రోగులను స్వస్థపరిచే రోజులు స్వస్థపరిచాలి కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? They should heal the lepers, ఖండిస్తున్నారు. but they're condemning They are them. judging. వాళ్ళని తీర్పు They are తీరుస్తున్నారు. rejecting. వాళ్ళని So తిరస్కరిస్తున్నారు. Jesus came in that time and season. అయితే యేసయ్య ఆ కాలంలో సమయంలో వచ్చారు. So what language he brought? అయితే ఏ భాషను తీసుకొచ్చారు? Compassion. కనికరము. Compassion. కనికరము. He looked at the sinners. ఆయన పాపులను చూసి He did not judge them. వాళ్ళకి తీర్పు He తీర్చలేదు. showed compassion. కనికరం చూపించారు. The religion judged them. మతం వారికి తీర్పు The తీర్చింది. religion judged them. మతం వారికి తీర్పు But తీర్చింది. our Jesus showed కానీ compassion. మన యేసయ్య కనికరం He చూపాడు. looked at the lepers. ఆయన కుష్ఠులను చూసి The religion judged them. మతం వారికి తీర్పు But తీర్చింది. Jesus showed కానీ compassion. యేసయ్య కనికరం చూపాడు. So Jesus saw a prostitute. యేసయ్య వేశ్యలను The చూసి religion judged her. మతం వారికి తీర్పు But తీర్చినప్పుడు Jesus showed compassion. యేసయ్య కనికరం చూపాడు. Hallelujah. Hallelujah. But that is 2000 years ago. కానీ అది 2000 సంవత్సరాల క్రితం. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము. Now ఇప్పుడు we need to understand the time and the season. ఇప్పుడున్న సమయాల కాలాన్ని అర్థం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. Life Covenant Church. లైఫ్ సంగమా. ఏ కాలంలో మనం ఉన్నాం? In what time are we living? ఏ కాలంలో మనం ఉన్నాం? What time are we living in? Hallelujah. Hallelujah. ఇది అంత్య కాలము. These are the end times. ఇది కృపా కాలము కాదు. This is not grace ఇది time. తీర్పు కాలము. This is judgment time. కన్నులు తెరిచి చూస్తే If you open your eyes and ఎక్కడ see, చూసినా యుద్ధాలు, everywhere you see there are wars. ఎక్కడ చూసినా మోసాలు, Everywhere deception. ఎక్కడ చూసినా హత్యలు, Everywhere there are murders. ఎక్కడ హల్లెలూయా శాంతి సమాధానం లేని రోజులు. Days where there is no peace. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా As it is written Matthew ప్రతి 24. ఒక్కటి నెరవేర్చబడుతున్నది. Everything is being fulfilled. రాజ్యాలపై రాజ్యాలు, Nation upon nation. దేశాలపై దేశాలు, The kingdom upon రోగాలు. kingdom. The diseases. హల్లెలూయా. Hallelujah. ఏ రోజులు ఇవి? What are these days? తీర్పు రోజులు. Judgment days. అందుకే That's why ఆయన మాట కూడా మారింది. his word changed. దాని హల్లెలూయా అర్థం చేసుకోవడానికి To understand it, స్క్రిప్చర్స్ లో ఇంకా వాక్యంలో లోతుగా వెళ్ళాం. we went deeper into scriptures. ఏం చదువుకున్నాం? What did we read? మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా 14వ అధ్యాయం. Matthew 24, Luke 14. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. క్విక్లీ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీకు సమ్మరీగా ఇచ్చేస్తున్నాం, మర్చిపోతుంటాం కాబట్టి. I'm giving it to you as summary because we are going to హల్లెలూయా. Hallelujah. మొదటిగా ఏమని రాయబడ్డది అక్కడ? What is written? యజమాని ఏం చేశాడంట? What did the master do? ఎవరికైతే ఇన్విటేషన్ ఇచ్చారో, To whom he gave the invitation? ఇన్విటేషన్ అంటే ఆహ్వానము. ఆహ్వానం ఎవరికైతే ఇచ్చాడో To whom he gave the invitation? వాళ్ళని ఇప్పుడు పిలిచాడు. Now we called them. హల్లెలూయా. Hallelujah. కానీ వాళ్ళు ఏమైపోయారంట? Now what did
did they become? ఏమైపోయారు? సాకులు చెప్పేవారిగా అయిపోయారు. అవును, గర్విష్ఠులుగా. They became prideful, proud and హల్లెలూయా. excuse givers. వాళ్ళు ఎందుకు వచ్చారో మర్చిపోయారు. They forgot why they came. వాళ్ళు ఎందుకు పుట్టారో మర్చిపోయారు. They forgot why they took birth. ఎందుకు దేవుడు వాళ్ళని భూలోకంలో పెట్టాడో మర్చిపోయారు. They forgot why God put them on the earth. మన గురించే నేను మాట్లాడుతున్నాను. I'm talking about us. ఎందుకు దేవుడు మనం మనుషులుగా చేసి ఇక్కడ పెట్టాడో మనం మర్చిపోయాం. We forgot why God created us. మర్చిపోయి ఏం చేసాము? What did we do after forgetting? హల్లెలూయా. Hallelujah. లోకాన్ని సమస్తంగా చేసుకున్నాం. We made the world as everything. ఒకడు పొలాలు కొన్నాడంట, One bought fields, ఒకడు వ్యాపారాలు పెట్టాడంట, another put businesses, ఇంకోడు వివాహం చేసుకున్నాడంట. another got married. హల్లెలూయా. Hallelujah. ఈ మూడు ఎలా అయిపోయినాయంట వారికి? These three became what? దేవుని కన్నా ఎక్కువైపోయాయి. They became more than God. హల్లెలూయా. Hallelujah. పొలాలు దేవుని కన్నా ఎక్కువైపోయాయి. Fields became more than God. హల్లెలూయా. Hallelujah. వ్యాపారాలు దేవుని కన్నా ఎక్కువైపోయాయి. Businesses became more than God. హల్లెలూయా. Hallelujah. వివాహము దేవుని కన్నా ఎక్కువైపోయింది. Marriage became more than God. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. అమ్మ ఒక మాట చెప్పండి. Tell me one thing. పొలాలు ఇచ్చింది ఎవరు? Who gave you the fields? దేవుడే ఇచ్చాడు. God gave. హల్లెలూయా. Hallelujah. ఆయన ఇవ్వంది ఎలా వస్తుంది మన దగ్గరికి? How do you get if he doesn't give? వ్యాపారాలు ఎవరు ఇచ్చారు? Who gave the businesses? చెప్పండి. Tell me. యెహోవా దేవుడే ఇచ్చాడు. The Lord God gave it. వివాహము ఎవరు ఇచ్చారు? Who gave the marriage? దేవుడే ఇచ్చాడు. God gave it. కానీ మళ్ళీ ఎందుకు అందరిని చంపేశాడు మరి? Then why did God kill everyone? చెప్పండి. Tell me. అదే చదవండి, టైం లేదు కానీ చదవండి. అందరిని చంపేశాడని రాయబడ్డది. It is written that he killed everyone. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సింపుల్ గా అర్థమవుతుంది. You understanding in a దేవుడే simple way. ఇస్తాడు. God will only give. కానీ దాని దేవుని కన్నా ప్రాముఖ్యమును చేసుకుంటే But if you make it more దాని important ద్వారానే than God, నీకు శాపం వస్తుంది. through that curse will come to That you. very marriage will become a curse for you. అదే వివాహం నీకు శాపంగా అయిపోతుంది. That very job will become a curse for you. అదే ఉద్యోగం నీకు శాపంగా That very మారిపోతుంది. business will become a curse for you. అదే వ్యాపారం నీకు శాపం That very అయిపోతుంది. lands will become a curse for you. అదే పొలాలు నీకు శాపం అయిపోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చాలా గట్టిగా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నానా? How many of you are understanding? హల్లెలూయా. Hallelujah. జరగట్లేవా ఇవి? చెప్పండి. Are this not happening? జరగట్లేవా? Are this not happening? హల్లెలూయా. Hallelujah. ఏం ఇస్తే చాలు దేవుడు Whatever God gives, దాన్ని దేవునిగా మార్చేసుకుంటాం. that we make it as God. తర్వాత అదే వాడుకొని దేవునికి సాకులు చెప్తాం. Then we use that very same thing and give excuse మనం to God. ఎందుకు పుట్టాం మర్చిపోతాం. We forget why we took వివాహం birth. చేసుకొని భార్య భర్తలను దేవునిగా చేసుకుంటాం. We get married and make a wife or పిల్లలు husband పుట్టే as God. పిల్లలను దేవునిగా చేసుకుంటాం. If we have children, we make them God. డబ్బు కనబడితే డబ్బుని దేవుని If చేసుకుంటాం. we see money, we make it God. ఎలా తెలిసింది అవి డబ్బు ఆ వ్యక్తి నీకు దేవుడుగా అయ్యాడని? How do you know that money or that person became God to you? అద్దం చూస్తున్నాం అందరము. Are you all seeing the mirror? అందరు పక్క పెట్టేశారు అద్దాన్ని. Or did you put it aside? హల్లెలూయా. Hallelujah. పెట్టలేరు మీరు, అసాధ్యం. You cannot put it. It is హల్లెలూయా. impossible. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒకటి చెప్పండి. Tell me one thing. ఎలా తెలుస్తుంది How do we know నీకు డబ్బు దేవుడు అయ్యాడని? that money became God to you? చెప్పండి. Tell me. ఫోకస్ మారిపోతే ఎట్లా? కెమెరా ఫోకస్ అంటే చూపించచ్చు నేను. I can show camera focus. అమ్మా ప్రవర్తన మారుతుంది. అక్కడే రాయబడ్డది. Behavior will change. అక్కడే ఉంది. అదే పదాలు ఉంది. It is written in the scriptures only. ఎలా తెలుస్తుంది నీకు డబ్బు ఎక్కువైందని? How డబ్బు నీకు దేవుడు అయ్యాడని? do we know that money became God to you? దేవుని మర్చిపోయారా? అదే They forgot God. సింపుల్, అక్కడ రాయబడ్డది. It is written. రారు. They will not come. రారండి. They will not come. హల్లెలూయా. Hallelujah. అక్కడ ఏమైంది? అక్కడ ఏమైనా ప్రత్యక్షాలు కనిపించినాయా? చెప్పండి. Is there any deeper revelation? What happened there? చెప్పండి. Tell me. వాళ్ళు రారు. They will not come. వాళ్ళు పిలువబడితే ఏం చేశారు? వాళ్ళు When they were called, what did they do? రాలేదు, అంతే. They did not come. That's it. అక్కడే తెలిసిపోతుంది ఎవరు దేవుడు అయిపోయాడని. Only there only we know who became హల్లెలూయా. God. Hallelujah. See, truth is always bitter. సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. Hallelujah. Hallelujah. Church, are you with me? సంగమా నాతో ఉన్నారా? We have to examine ourselves. మనల్ని We have to పరీక్షించుకోవాలి. examine ourselves. మనల్ని మనం This పరీక్షించుకోవాలి. is what changed my life. ఇదే నా జీవితాన్ని మార్చింది. For many years, చాలా సంవత్సరాలు I went through a lot of guilt. చాలా ఒక దోష భావనతో నేను ఉన్నాను. నేనేదో దేవుని మోసం చేస్తున్నా అన్నట్టు ఉంటుండే నాకు ఎప్పుడు. I used to feel that I am cheating God. ఒక వైపు చూస్తుంటే లక్షలు సంపాదిస్తున్నాను. On one side I'm earning in lakhs. అమెరికాలో అంతా బాగా తిరుగుతున్నాను. I'm roaming nicely in కానీ America. ఎప్పుడు ఒకలాంటి ఏమంటారు దోష భావన ఉండేది. Always there used to be a guilt in me. నేను మోసం చేస్తున్నానా దేవునికి? I'm cheating my నేను God. మోసం చేస్తున్నానా దేవునికి? I'm deceiving my నేను God. ఏదో మోసం చేస్తున్నా. I'm doing some cheating నిద్రలు with God. వచ్చేటివి కాదు. I could not sleep. డబ్బు భలే ఉండేది అకౌంట్ లో. I used to have good amount in my account. బానే తిరగటోని అందరితోని. I used to roam nicely with కానీ everyone. నిద్ర రాకపోయేది. But I never get sleep. ఎందుకు? Why? ఏదో లోపల. Something in me. హల్లెలూయా. Hallelujah. I am not made for this. నేను దీని కోసం నేను చేయబడలేదు. అమెరికా కోసం చేయబడలేదు. I'm not made for America. నేను ఈ డాలర్స్ కోసం చేయబడలేదు. I'm not made for ఈ dollars. కార్లు బిల్డింగ్ కోసం చేయబడలేదు. I'm not made for cars and buildings. నిజంగా అమ్మ హల్లెలూయా పుల్పిట్ మీద నిలబడి చెప్తున్నాను సాక్ష్యము.
I'm standing on the pulpit and telling you హల్లెలూయా testimony. Hallelujah. అక్కడ ఉన్నారు మా ఆత్మీయ కుమారులు, వాళ్ళని అడగండి. You ask my spiritual sons who are in హల్లెలూయా America. Hallelujah. ఎలా ఒక ప్యాలెస్ లో బ్రతికినట్టు బ్రతికేటోని. I used to live like living in palace. హల్లెలూయా. Hallelujah. నా రూమ్ లో ఎంత పెద్ద బెడ్ అంటే అబ్బో ఎంత 4-5 మంది అట్లా పడుకోవచ్చు, అంత పెద్ద బెడ్ నా లైఫ్ లో చూసుకోలేదు ఆ బెడ్. I used to have a very big bed where 4 to 5 people can ఏడుచుకుంటూ బెడ్ దాటి కింద పడుకునేవాడిని. I used to cry and get down from bed and sleep నాకు down on the హల్లెలూయా floor. Hallelujah. హల్లెలూయా Hallelujah. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. Are you understanding my I words? felt I am cheating my God. నా దేవుని నేను మోసం చేస్తున్నాను There was a అనిపించేది. vacuum in me. నాలో ఒక ఖాళీ స్థలం Hallelujah. అనిపించేది. Hallelujah. Hallelujah. But you know now how I live? కానీ ఇప్పుడు నేను ఎలా చూస్తానో తెలుసా? I live like king. నేను రాజులాగా ఒక జీవిస్తాను. రాజు వలె బ్రతుకుతాను ఈ రోజు. I live like king today. ఆనందం ఎల్లప్పుడూ. Always there's joy, joy, ఎప్పుడు joy. చూసినా ఆనందమే. Always there's joy. ఆ ఆనందం ఆరోగ్యంగా మారుతుంది. That joy is becoming ఆ health. ఆనందమే ఐశ్వర్యం నాకు తెస్తున్నది. That joy is bringing me wealth. నేను ఇప్పుడు కూడా ఎన్నో మా ఫ్రెండ్స్ కి చెప్తుంటాను, Even today I tell to my friends, మీరు నాకు ₹1,00,00,000 నెలకి ఇచ్చినా నేను రాను. if you give me 1 crore per month I'll not come. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుందండి? Am I understanding? హల్లెలూయా. Hallelujah. ఎలా తెలుస్తుంది? How do we know? రారు. They will not come. హల్లెలూయా. Hallelujah. సాకులు. Excuses. జాబులు ఇచ్చాడు దేవుడు. God gave job. జాబ్ ఉంది కాబట్టి Because I రాలేకపోతున్నా. have job, I'm not coming. హల్లెలూయా. Hallelujah. I know I keep telling this and it keep hurts you but I don't know. నాకు తెలుసు నేను చెప్తూనే ఉంటాను, మీరు బాధపడుతూనే ఉంటారు కానీ నాకు హల్లెలూయా. Hallelujah. అబద్ధం చెప్పలేను నేను. I cannot lie. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఎందుకు పంపబడ్డావు నువ్వు మర్చిపోతున్నావు. You're forgetting why you are sent. And in that time ఆ సమయంలో నీ యవ్వనం వెళ్ళిపోతున్నది, your youth is going, నీ బలము వెళ్ళిపోతున్నది, your strength is going, నీ మెదడు పాడైపోతున్నది. your brain is stopping to work. లాస్ట్ కి అన్ని పోయి పనులు ఇరిగి తెల్లింటికలు వచ్చినాక దేవుని సమర్పించుకుంటారు కొంతమంది. In the end when you lose truth and when your hair becomes gray, then they will surrender to God. హల్లెలూయా. Hallelujah. అవునా కాదా? I saw no. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చర్చ్ ఆర్ యు విత్ మీ? సౌనతో ఉన్నారా? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు సాకులు చెప్తున్నారు. They are giving excuses. దేవుని కోపము And God is తీర్పు becoming తీర్చేశాడు angry. ఇమ్మీడియట్ గా అక్కడ. Immediately he gave them judgment. కానీ అప్పుడు ఏం జరిగింది? But what happened then? కృప వచ్చింది. Grace came. హల్లెలూయా. Hallelujah. కృప ద్వారా Through grace, పిలువబడని వాళ్ళు కూడా వచ్చేసారు విందుకి. who were not called also came to the అవునా banquet. కాదమ్మా? Yes or no? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వారిలో ఒకరు ఏం చేశాడంట? What did one among them do? పెళ్లి వస్త్రాలు వేసుకోకుండా వచ్చాడు. He came without wearing wedding dress. ముందు వాళ్ళకు గర్వం అయితే The first people got proudish. వీనికి మూర్ఖత్వం. Now this person is Hallelujah. foolish. Hallelujah. మనం కృపతో వచ్చిన వాళ్ళము. We came by grace. హల్లెలూయా. Hallelujah. మన జీవిత విధానం ఎలా ఉండాలి చెప్పండి? How should be our lifestyle? చెప్పండి మన జీవితం విధానం ఎలా How should be ఉండాలి? our lifestyle? హల్లెలూయా. Hallelujah. సాకులు చెప్పాలి మనం కూడా వాళ్ళక్క. Should we give excuses? Like హల్లెలూయా. that? Hallelujah. సాకులు చెప్పడం కాదు కదా, We should not give ఎల్లప్పుడు excuses. సిద్ధపాటుతో కూర్చోవాలి But మనం. we should always sit ready and prepared. వాళ్ళ సాకులకే దేవుడు చంపేశాడు వాళ్ళని. God killed them for their excuses మనము itself. సాకులు చెప్తున్నాము, But we are giving మళ్ళీ excuses. గర్వము సిద్ధపాటు లేకుండా వస్తాం. And we come without preparation. దేవుని with సన్నిధి అంటే pride. సిద్ధపాటు లేదు. If in the presence of God there's no preparation. చెప్పండి అమ్మా. హల్లెలూయా. Hallelujah. ఎంత సిద్ధపాటుతో బ్రతుకుతున్నాం మనము? With what kind of preparation are we living? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా చెప్పండి? Is God speaking to us or not? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. See why God is speaking to us this morning? ఎందుకు దేవుడు దేకాలం మనతో మాట్లాడుతున్నాడు? Because we have come here to be transformed. ఎందుకంటే మనం రూపాంతరం చెందడానికి ఇవన్నీ వచ్చాము. మనల్ని కించపరచడానికి దేవుడు మాట్లాడతలేడండి. God is not talking all these things to offend మనము us. రూపాంతరం చెందాలి. We have to transform. రూపాంతరం చెందాలంటే To transform, మిర్రర్ లో చూడడం నేర్చుకోవాలి. you should learn to look into the mirror. మిర్రర్ లో చూసుకోవాలి. You should look into the mirror. హల్లెలూయా. Hallelujah. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. We should change our lives. ఎంతమందికి అర్థమైతే నేను చెప్తున్నా? How many of you understand? సాక్ష్యం చెప్పేసా, వాక్యం చెప్పేసా? I told you the testimony, I told you the word హల్లెలూయా. also. Hallelujah. నా సాక్ష్యం కూడా చెప్పాను, వాక్యం కూడా చెప్పాను. I told you my testimony, I told you the ఒకటే word. దాని అర్థము. Only one meaning మీ to it. ప్రయాణం ఎలా మొదలైందా అనవసరం. Yeah, it is irrelevant how your journey started. కానీ అందరి ప్రయాణం ఒకే విధానంగా ఉండాలి. But everyone's journey should be the same. మొదటిది రక్షణ, First thing should be salvation. రెండోది ప్రత్యక్షత, Second should be the revelation. మూడోది రూపాంతరము. Third should be the transformation. రక్షణ, Salvation, ప్రత్యక్షత, revelation, రూపాంతరము. transformation. హల్లెలూయా. Hallelujah. మీ మిర్రర్ లో చూడండి, Look into the mirror. ఎక్కడ ఆగిపోయింది మీ ప్రయాణము? Where your journey stopped. కొంతమంది రక్షణ దగ్గర ఆగిపోయారా? You stopped at journey. చాలా Salvation. ప్రమాదము, చాలా భయంకరము. Very dangerous. You have to go into revelation. నువ్వు ప్రత్యక్షతలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కృతజ్ఞత నిన్ను ప్రత్యక్షతలకు తీసుకెళ్తది. Gratitude will lead you
into revelation. నిన్ను రక్షకుడిని నువ్వు వెతుక్కుంటూ వెళ్తే ఆయన ప్రత్యక్షత నీకు దొరుకుతది. If you seek your savior and go, you will receive his బైబిల్ revelation. అందరిని చూడండి, Look everyone in the అందరికి Bible. ప్రత్యక్షత దొరుకుతున్నది. Everyone are getting కానీ revelation. ఇలానే దొరుకుతుందా? But they are getting it as కాదు, no. ఒక ప్రయాణం ఉంది అక్కడ. There is a journey over there. హల్లెలూయా. Hallelujah. లాస్ట్ కి రూపాంతరము జరగాలి. In the end there should be transformation. ఎంతమందికి How అర్థమవుతుంది? many of you understanding? మీరు ఓకే అంటే నెక్స్ట్ వెళ్దాం. If you are okay, let's go to హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే ఇక్కడికి నువ్వు బోధిస్తున్నప్పుడు Because while teaching మైండ్ here, లో ఒక్కటే ఉంది మాకు, there is only one thing in mind. రూపాంతరం రూపాంతరం రూపాంతరం. Transformation, transformation, ఉట్టి transformation. చెప్పడం కాదు, Not just saying. జరగాలి మన It జీవితంలో. should happen in our lives. హల్లెలూయా. పక్షి రాజు గురించి విన్నాం, We heard about eagle, క్యాటర్పిల్లర్ గొంగలి పురుగు. దాని గురించి విన్నాము. We heard about caterpillar. వింటే మనకేమొస్తుందమ్మా? What do we get if we మన hear? జీవితంలో రూపాంతరం కనబడాలి. Transformation should be I'm seen in our challenging lives. some young people here. ఇక్కడ యవనస్తులకు సవాల్ Take up the చేస్తున్నాను. challenge this సవాల్ morning. తీసుకోవడమే కాదు. Enough is enough. ఇక జరిగింది చాలు. I should be transformed in Jesus' name. నేడు యేసు నామములో రూపాంతరం People పొందాలి. should see Christ in me. ప్రజలలో క్రీస్తు My చూడాలి. walk should be authority. నా నడక అధికారంలో My ఉండాలి. talk should be నా authority. మాట అధికారంగా ఉండాలి. I should move in the joy of the Holy Ghost. నేను పరిశుద్ధాత్మ ఆనందంలో There నడవాలి. should be power in the name of Jesus. యేసు నామములో శక్తి ఉండాలి. Come on, how many of you take a decision this morning? ఎంతమంది ఉదయకాలం తీర్మానం How many of you తీసుకున్నారు? take a decision this morning? ఎంతమంది తీర్మానం తీసుకునే ఉదయకాలం? But there is a price to pay. కానీ ఒక వెల చెల్లించాలి నువ్వు. What is the price? ఆ వెల ఏంటి? Show up. చూపు కనబడు. Come when you are called. నువ్వు పిలువబడినప్పుడు రా. Show up in the house of the Lord. దేవుని మందిరంలో కనబడు. దేవుని రాజ్యంలో నువ్వు కనబడాలి. You should be seen. దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. You should be seen in the presence of God. సాకులు చెప్పేవాడు హల్లెలూయా జయవంతుడుగా మారలేడు. Who gives excuses cannot become సాకులు victorious. చెప్పేవాడు ఏలవానిగా మారలేడు. Who give excuses cannot become ఆయన the ruler. మాట విని వెంబడించేవాడే మారుతాడు. Those who listen to his word and follow him can become. హల్లెలూయా. Hallelujah. మీకు నచ్చినా నచ్చకపోయినా Though you like it or not, ఇదే దేవుని వాక్యము. this is the word of God. బైబిల్ ఒక మాట చెప్పనా? Shall I tell you one thing from బైబిల్లో Bible? ఉన్న అన్ని బైబిల్ అసలు ఏంది? What is Bible? ఆశ్చర్య కార్యాలు, The miraculous అద్భుత works, కార్యాలు, wonderful works, ఊహలకు మించిన కార్యాలు. things beyond అవునా imagination. కదా? Yes or no? ఏమంటారు, ఎర్ర సముద్రం రెండు పాయలైపోవడము, Red Sea divided into సూర్యుడు two. చంద్రుడు ఆగిపోవడము, Sun and moon are stopping. సింహాలను చీల్చివేస్తున్నాడు. One is tearing the గొలియాతును lions apart. చంపేస్తున్నారు, One is killing Goliath. నీటి పైన నడుస్తున్నారు. Walking in water. బా ఎంత అద్భుతమైన పుస్తకం ఇది! What a wonderful book it is. ఎంత అద్భుతమైన చనిపోయిన వారు లేస్తున్నారు. Dead are rising up. ఇవన్నీ All these హల్లెలూయా Hallelujah. క్రీస్తులో ఉన్న వారి కోసమే. only for them who are in Christ. మిగతా వారి కోసం ఇది ఒక కల్పన కథ. To others these are imaginary మీరు stories. రామాయణ చదువుకోండి, మహాభారత చదువుకోండి, బైబిల్ చదువుకోండి, ఒకటే. You read Ramayana, Mahabharata or Bible, it is same. అర్థమవుతుంది నేను చెప్తున్నది? You understand my హల్లెలూయా. words? Hallelujah. The Bible says Bible his అంటుంది, promises ఆయన వాగ్దానాలు are yes and amen in Christ Jesus. క్రీస్తు యేసులో అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. ఎవరిలో? In who? క్రీస్తులో. In Christ. ఆయన వాగ్దానం ఎవడు పడితే వానికి దొరకదు. No, anyone cannot receive his promise just like అందుకే that. చాలా మంది క్రైస్తవ జీవితాలు ఓడిపోయిన జీవితాలు. That's why many Christians' lives are హల్లెలూయా. failures. Hallelujah. ఏమి నెరవేర్చదు. Nothing will be fulfilled. బోధిస్తూనే ఉంటారు, They keep teaching. బోధలు వింటూనే ఉంటారు, They hear teachings. కానీ బ్రతుకులు ఏం కనబడదు. But nothing will be seen in ఎందుకు? lives. Why? నీలో మొదటిగా క్రీస్తు కనబడాలి కాబట్టి. First of all, Christ should be seen నీలో in you. క్రీస్తు ఉంటే If Christ is in ఆయన you, వాగ్దానాలన్నీ నీ జీవితంలో all నెరవేర్చబడతాయి. his promises will be fulfilled in your life. అర్థమవుతుందండి? Are you understanding? హల్లెలూయా. Hallelujah. నీలో క్రీస్తు లేకపోతే If Christ is ఆయన in you, వాగ్దానాలు ఎన్ని క్యాలెండర్లు చదువుకున్నా, no matter how many calendars నువ్వు you read, ఎన్ని పొద్దులు లేసి బైబిల్ చదువుకున్నా no matter how much Bible you read in the జీవితం morning, మారదమ్మా. your life will not change. జీవితం మారదు. Your life will not change. ఎందుకంటే ఆయన వాగ్దానము, Because his promise, ఆయన ఆశ్చర్య కార్యాలు, his wonders, ఆయన సూచన కార్యాలు his signs, క్రీస్తులోనే will నెరవేర్చబడతాయి. be fulfilled only in Christ. అందుకే క్రీస్తుకున్న ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి అంటున్నాడు పౌలు. That's why Paul is saying, have this mind in you, which If was you also have in the Christ. mind of Christ, క్రీస్తు మనసు మీలో ఉంటే, if you have the mind of Christ, క్రీస్తు మనసు మీలో ఉంటే, you will display the promises of Christ. నీవు క్రీస్తు వాగ్దానాన్ని చూపిస్తావు. Hallelujah. 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 What is the theme for this year? ఈ సంవత్సరం యొక్క Rulers, అంశం ఏంటి? rulers. ఏలేవారు. Hallelujah. 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 Are you with me? నాతో ఉన్నారా? Can somebody quickly go to Revelation chapter 7 verse 15? త్వరగా ప్రకటన 7:15. Revelation chapter 7 verse 15. అందువలన వారు ఆ దేవుని సింహాసనము ఎదుట ఉండి ఆ రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఆ సింహాసన ఆసీనుడైన వాడు ఆ తానే తన గుడారము వారి మీద కప్పును. ఆ వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్యమంతుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మా ఇది ఒక వాగ్దానం ఎంత భలే అద్భుతంగా లేదా? Is this not wonderful? Someone want to read in English also? ఎవరైనా ఇంగ్లీష్ లో కూడా చదువుతారా? 7:15. ప్రకటన 7:15.
they will be before the throne room of God, and they will serve him day and night in his temple, and he who sits on the throne will shelter them with his presence. Never again will they hunger, never again will they thirst. The sun will not beat down on them, nor any scorching heat. For the Lamb at the center of the throne will be their shepherd. He will lead them to the springs of living water, and God will wipe away every tear from their eyes. Everyone say hallelujah. అందరూ హల్లెలూయా చెప్దామా? Hallelujah. Hallelujah. ఆకలి లేదు, There's no hunger. నొప్పి లేదు. There's no thirst. Hallelujah. Hallelujah. Day and night shift ఎక్కడంట? దివారాత్రంలో ఎక్కడ షిఫ్ట్ ఉంది వారికి? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఆ షిఫ్ట్ ఇక్కడ మొదలవ్వాలి. The shift should start here. ఈ భూలోకం నుండి డే నైట్ షిఫ్ట్ లోకాన్ని చేస్తుంటే అక్కడ డే నైట్ షిఫ్ట్ దొరకదు ఆయన దగ్గర. If you do day and night shift on the earth, అందుకే మన దగ్గర డే నైట్ షిఫ్ట్ ఉంటాయి. సంపూర్ణ రాత్రి హల్లెలూయా ఆరాధన, స్తుతి, ప్రార్థన. హల్లెలూయా. all night praise and worship. ఆల్ నైట్ ప్రేయర్స్ జరగాలి మన మధ్యలో. ఉపవాస కూడికలు జరుగుతూనే ఉండాలి. దివా రాత్రులు ఎక్కడ కనబడతారంట వాళ్ళు? Day and night where they will be seen. ఆయన సన్నిధిలో కనబడతారంట. They will be seen in his presence. హల్లెలూయా. Hallelujah. ఆయన సన్నిధి ఏం చేస్తదంట? What does his presence It will do? become a shelter for them. అది వారికి కప్పుదలుగా మారుతుంది. ఇది కల్పన కథలాగా వింటుంటారు చాలా మంది. Many people listen as imaginary హల్లెలూయా. stories. హల్లెలూయా. Hallelujah. కానీ దావీదుకి ఇది కల్పన కథ కాదు. But it is not an imaginary story హల్లెలూయా. to David. దైవజనులకు ఇది కల్పన కథ కాదు. To the men of God, these are not ఇది వాళ్ళ stories. జీవిత విధానము. These are ఇది వాళ్ళ lifestyle. ప్రతిరోజు జీవిత విధానము. This is their everyday ఇది మా lifestyle. ప్రతిరోజు జీవిత This is our విధానము. everyday lifestyle. మేము కూడా ఒకప్పుడు లోకంలో పడిపోయిన వారమే. Once upon a time we fell into మేము the కూడా world. హల్లెలూయా ఒకప్పుడు లోకంలో సంపాదించిన వారమే. Once upon a time we earned in the world. కానీ ఇప్పుడు ఆయన సన్నిధి మాకు సమస్తం అయిపోయినది. But now his presence became నీ everything to us. ప్రయాణంలో ఆయన సన్నిధి నీకు సమస్తం అవ్వాలి. In your journey his presence should become He everything should to become you. everything for you. ఆయన నీకు సమస్తం అయిపోవాలి. You know what he's telling? ఆయన ఏమంటున్నాడు తెలుసా? He's not telling ఆయన అనట్లేదు that he will give you food. నీకు ఆహారం ఇస్తాని. He's telling I will take out your hunger. నీ ఆకలిని తీసేస్తా అని చెప్తున్నాడు. You didn't get it. Hallelujah. Hallelujah. He's not telling I will give you water. నీకు నీరుని ఇస్తానని He's చెప్పట్లేదు. telling you will not even thirst anymore. నీకు దాహమే కలగదని చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. Are you with me? నాతో ఉన్నారా? Hallelujah. Hallelujah. He's not telling I will make you rich. నిన్ను ధనవంతుడిగా చేస్తానని He's telling I చెప్పట్లేదు. will make you a king. నిన్ను రాజుగా చేస్తానని అయ్యో చెప్తున్నాడు. కింగ్ అయితే అయ్యో ఏం చెప్పాలి? హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. చూస్తున్నారు అక్కడ? Are you seeing ఇది ఒక జీవిత విధానము మారిపోవడము. This is the change of a lifestyle. Are you listening? వింటున్నారా? హల్లెలూయా. Hallelujah. కానీ ఎవరికి మాటలు మాట్లాడుతున్నాడు? But to whom is he ఇంత speaking all this? అద్భుతమైన మాటలు ఎవరికి వాగ్దానాలు ఎవరికి అంటున్నాడు? For whom are this wonderful ఎవరిని నేను promises? కాపాడుకుంటా అంటున్నాడు? Whom will he protect? హల్లెలూయా. Hallelujah. ఒక వర్డ్ 14th verse. Let's read verse 14. అందుకు నేను ఆ అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. అంటే ఇంకో విధానం చెప్పాలంటే To వీరు జయించిన వాళ్ళు, they are the overcomers. వీళ్ళు జయించిన వాళ్ళు, They are the victorious ones. వీరు జయించారు కాబట్టి Because they overcame. ఈ వాగ్దానాలన్నీ వారికి. These promises are for them. How many of you are understanding this? ఎంతమందికి అర్థమవుతుందండి ఇది? హల్లెలూయా. Hallelujah. మనం ఎలా బ్రతుకుతున్నాం? మోసంలో. How are we living in నాకు deception? దేవుడు ఇవన్నీ ఇస్తే If God gives నేను me all this, జయవంతమైన జీవితం బ్రతుకుతా. I will live a victorious ఆయన life. ఆకలి తీసేయాలి, You should remove నా my దప్పిక hunger. తీసేయాలి, You should remove my నాకు thirst. నువ్వు కాపాడాలి, You should protect నాకు me. సమస్తం ఇవ్వాలి, You should give me నాకు everything. మంచి జాబ్ ఇవ్వాలి, You should give me good నాకు job. ఒక మంచి బిల్డింగ్ ఇస్తే, If he gives నాకు me ఒక good మంచి building, జాబ్ ఇస్తే, if he gives me నాకు good ఒక job, మంచి బిజినెస్ ఇస్తే if he gives me good నేను business, దేవుని కోసం ఏలుతా అంటాడు Then క్రైస్తవుడు. Christian will say, I will rule for God. నవ్వుతున్నాడు పరలోకంలో ఉన్నవాడు. The one who is here in heaven is ఆయన laughing. ఏమంటున్నాడు? What is he saying? నువ్వు ముందు జయించు కుమారుడా, First you overcome son. నీవు ముందు జయించు, First you become victorious. జయించు వారిదే దేవుని రాజ్యం, The kingdom of God is of the జయించు victorious ones. వారికే ఈ వాగ్దానం. Only for the victorious ones. భాష మారుతుందా లేదా? Is the language changing or not? మారుతుందా లేదా? Is it changing or not? ఇది తండ్రి మాటలు, These are the words of Father. త్వరలో రాబోతున్న యూదా గోత్రపు సింహపు మాటలు. The words of the soon coming king, line of ఇప్పుడు Judah. ఆయన ఓడిపోయిన వారి కోసం రావట్లేదు. He is not coming for the defeated 2000 ones. సంవత్సరాల క్రితము Before 2000 years. విరిగిపోయిన వారి కోసం వచ్చాడు, He came for broken people. పేదవారి కోసం వచ్చాడు, He came for poor people.
people. హల్లెలూయా. Hallelujah. ఓడిపోయిన వారి కోసం వచ్చాడు. He came for defeated people. ఇప్పుడు వస్తున్న మన దేవుడు, But the God is coming ఇప్పుడు now. వస్తున్న మన రారాజు Our King is coming now. జయించిన సంఘము కొరకు వస్తున్నాడు. He's coming for the victorious ఏలే church. సంఘము కొరకు He's వస్తున్నాడు. coming for the ruling church. వారిని పట్టుకొని వెళ్ళిపోతాడు. He will take them and go. వారికి వాగ్దానం ఇస్తున్నాడు. For them he is giving this promise. అందుకే దైవజనుడు ఈ మాట మాట్లాడాడు సంఘముతో. That's why the man of God spoke this word to the church. పరిశుద్ధాత్మతో నడపబడి మాటలు ఈ సంవత్సరం చెప్పాడు He was దైవజనుడు. led by the Holy Spirit and said to the church this word. అమ్మా, Woman, నువ్వు ఏలవానిగా మారాలి. you should become a నువ్వు ruler. ఏలవానిగా మారాలి. You should become a ruler. లేకపోతే If not, ఇవన్నీ వాగ్దానాలు నీ జీవితంలో these నెరవేర్చబడవు. promises will not be fulfilled How in many you. of are understanding this? ఎంతమందికి అర్థమవుతుందండి ఇది? How many of are understanding ఎంతమందికి this? అర్థమవుతుంది? Hallelujah. Hallelujah. He has come to transform us. రూపాంతరపరచడానికి మనల్ని ఆయన He వచ్చాడు. is coming for a transformed church. రూపాంతరపరచబడిన He is సంఘం కొరకు coming for a వస్తున్నాడు. transformed shimmy. రూపాంతరపరచబడిన షిమి కొరకు నీ ఆయన పేరు వస్తున్నాడు. చెప్పుకోండి. Tell your name. He has come for a transformed. Tell your name. చెప్పండి Come రూపాంతరపరచబడిన on, tell it. Come మీ on. పేరు చెప్పండి. By faith, tell it. విశ్వాసంతో He చెప్పండి. is not coming for a loser shimmy. ఆయన ఓడిపోయిన షిమి కోసం He is రావట్లేదు. coming for a victorious shimmy. జయవంతుడైన షిమి కోసం వస్తున్నాడు. చెప్పాను, గుర్తుందా? Do you remember? నువ్వు అడుక్కునేవానివా కుమారునివా? Are you a beggar or a son? చెప్పండి. Tell me. అడుక్కునేవాడు ఏం చేస్తాడు? What will a beggar do? అయ్యా, Sir. కుమారుడు కూడా చిన్నగున్నప్పుడు ఏమంటాడు? What will the son when in his అయ్యా, childhood do? డాడీ Daddy. డాడీ. Daddy. ఈ. Give. హల్లెలూయా. Hallelujah. కానీ పెద్దగా అయిన తర్వాతనే తెలుస్తాడు ఎవడు అడుక్కునేటోడు ఎవడు కుమారుడని. But after growing up, they will know who is the beggar and who is the son. అడుక్కునేటోడు పెద్దగా అయిన తర్వాత కూడా అడుక్కుంటూనే ఉంటాడు. Even after growing up, the beggar కానీ will be కుమారుడు begging. The son, కృతజ్ఞతతో పెరిగి he will grow in gratitude. తండ్రి కోసం ముందుకు He వెళ్ళిపోతుంటాడు. will go forward for father. డాడీ, నువ్వు నాకు బైక్ ఇచ్చావు కదా, Daddy, you gave me bike. ఈ రోజు కృప ద్వారా నీ ప్రార్థన ద్వారా ఇదిగో ఒక కారు తీసుకో డాడీ. Today, by grace and your prayer, take this car, Daddy. అదే డాడీ అడుగుతున్నాను మీ గురించి. So the same daddy is asking about జీవితాంతం you. ఇదే ఉందా మన బ్రతుకు? Is our life begging all our lives? జాబు డబ్బు రిలేషన్ పెళ్లి పిల్లలు ఇదేనా మన జీవితము? Is it money, job, నువ్వు relation? నిజమైన కుమారుడు అయితే If you are the real son, నువ్వు ఏలవానిగా మారుతావు. you will become a ruler. అవును, చిన్నగున్నప్పుడు అడుగున్నావు. Yes, when you were a child, అవును, you begged. చిన్నగున్నప్పుడు నీ ప్రార్థన అలా ఉండేటివి. When you were a child, you used దేవా to pray నాకు like మంచి that. ఆరోగ్యం ఈనాయనా, God, give me good health, దేవా God. నాకు జాబ్ ఈనాయనా. God, give me a job. అయ్యా, Lord. కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? But how many years have passed? చెప్పండి, ఎన్ని Tell సంవత్సరాలు me how అయిపోయింది? many years have passed? ఇప్పుడు దాకా కూడా అదే ప్రార్థననా? Till now will you pray the same ఇప్పుడు prayer? దాకా కూడా అడుక్కునే ప్రార్థననా? Till now will you beg and నేను pray? గ్యారంటీగా చెప్తున్నా, I'm telling you నువ్వు surely. అడుక్కునే వాడివి కానీ కుమారుడు కాదు. You are a beggar but not ఎందుకంటే son. కుమారుడు ఏం చేస్తాడు? What will the son ఆయన do? కోసం రాజ్యం వెళ్తాడు. He will rule the kingdom ఆయన for him. కోసం రాజ్యం He వెళ్తాడు. will rule the kingdom for దావీదు him. గొర్రె పిల్లల గొర్రెల కాపర్లాగా ఉన్నాడు, David was a shepherd. కానీ ఆఖరిలో రాజుగా But మారాడు. in the end he became a king. యోసేపు బానిసగా ఉన్నాడు, Joseph was a slave. కానీ ఏలవానిగా He మారాడు. became a ruler. దానియేలు బానిసగా ఉన్నాడు, Daniel was a slave. ఏలవానిగా మారాడు. He became a ruler. ఎస్తేరు బానిసగా ఉన్నది, Esther was a slave. ఏలవానిగా మారింది. She became a ruler. హల్లెలూయా. చదువు లేకుండా ఉన్నారు, హల్లెలూయా, శిష్యులు They were disciples without ఏలవారిగా education. మారారు. They became rulers. బైబిల్ స్పష్టంగా నిరూపిస్తున్నది. Bible is proving clearly. If you are a son of God, You then command you will become a ruler in the name of Jesus. You will not be a beggar all the time. నీవు అడుక్కునేవాడిగా ఉండవు. By His grace you will reign and rule. ఆయన కృప ద్వారా వెళ్తావు. ఆయన కృప ద్వారా నువ్వు ఏలవానిగా మారుతావు. You'll become a ruler by His grace. లేదంటే If not, ఆయన నిన్ను కట్టి వేయబోతున్నాడు. He will bind you. ఆయన కట్టేశాడు కదా. He tied the person హల్లెలూయా. up. Hallelujah. ఆయన చేతులు కాలు కట్టేయండి. He tie up his hands వీడు and legs. బ్రతకంతా అడుక్కుని తిన్నాడు నా దగ్గర. All his ఈయనకు life he begged and కృతజ్ఞత he begged లేదు. from me. Hallelujah. Hallelujah. Young people, God is talking to you very seriously. యవనస్తులారా, దేవుడు చాలా తీవ్రంగా I'm just saying young మాట్లాడుతున్నాడు. people, but God is talking to everybody. నేను యవనస్తులారా అంటున్నాను కానీ ప్రతి ప్రతి ఒక్కరితో ఒక్కరు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది ఆశమాసిగా తీసుకోకండి. Don't take it easy this ఇది morning. అద్భుతమైన దేవుని సంఘం ఇది. There's a one ఆయన church of మాటలు ఇక్కడ wonderful God. మాట్లాడబడుతున్నాయి. His words are being spoken. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏలవానిదే దేవుని రాజ్యం. The kingdom of God is of the rulers. హల్లెలూయా. Hallelujah. It is the rulers that will rule along with him. ఏలేవారు ఆయనతో కలిసి వెళ్తారు. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు దాకా సమయం ఇచ్చాడు మిమ్మల్ని దేవుడు? Till when God gave you? ఏలవారిగా మారడానికి ఎంత సమయం ఇచ్చాడు దేవుడు మీకు? How much time did God give you to become rulers? ఇది ఆగేదాకానే. Till the breath stops. శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలియదు. You don't know when your breath ఈ will రోజు stop. రాత్రి ఆగితే అయిపోయాయి. Today, if it stops tonight, it's ఎలా done. కనబడతావు ఆయన ముందల? How will be seen? ఏలవానిగా కనబడతావా Will you be seen as a లేదా ruler అడుక్కునే వానిగా కనబడతావా? or like a beggar? ఆయన నుండి అన్ని అడుక్కొని తిన్నాం కానీ ఆయన కోసం ఏం చేయలేదు మనం. We begged and ate I am everything from it. praying We did and not do crying. anything. Hallelujah. నేను ప్రార్థిస్తున్నాను, Life ఏడుస్తున్నాను. Comforter Church Life Comforter సంఘము should become the ruling church. ఏలే సంఘంగా మారాలి. Life Comforter Church Life Comforter సంఘము should become a church ఎలాంటి సంఘం where అయితే parents surrender their children to God. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని దేవుని They కొరకు surrender their సమర్పించాలి. children to God. పిల్లల్ని దేవుని కొరకు Parents సమర్పించాలి. should come forward పిల్లలు తల్లిదండ్రులు ముందుకు and రావాలి. they should say, వాళ్ళు అనాలి, enough of our children earning in the world.
ఈ లోకంలో పిల్లలు సంపాదించి use them in the kingdom of God. దేవుని రాజ్యాల్లో వాడుకోండి. Surrender them wholeheartedly to the kingdom of పూర్ణ God. హృదయంతో దేవుని రాజ్యం కోసం We should సమర్పించు. become like the early church. ఆదిమ సంఘముల వలె We should మారిపోవాలి. become like the early church. ఆదిమ సంఘం వలె మారిపోవాలి. This church should become a church ఈ సంఘం ఎలాంటి where సంఘం people will అయిపోవాలంటే sell their property and bring the money to the altar of the living God. ప్రజల వారి ఆస్తులు అమ్మి డబ్బులు తీసుకొచ్చి బలిపీఠం దగ్గర తీసుకురావాలి. ఎంత సైలెంట్ అయిపోయింది. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. చెప్పడం కాదు, Not just saying. జరగాలి. It should happen. జరగాలి. It should happen. చెప్పడం కాదు, Not just saying. జరగాలి. It should happen. Come on, come on, come on. Hallelujah. లేదంటే మనం మోసంలో బ్రతుకుతున్నాం. Not we are living in deception. Hallelujah. Hallelujah. Church, are you with me? సంగమునతో ఉన్నారా? Hallelujah. Hallelujah. So language changed. అయితే భాష మారింది. Language changed. భాష మారింది. And today what God is telling. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? Today what God is telling. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? Hallelujah. 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 To the victorious జయవంతులకు He will give ఆయన ఇస్తాడు. to rule. Hallelujah. Hallelujah. Now there is a beautiful thing in the scriptures as we go forward. అయితే ముందుకు వెళ్తున్నప్పుడు వాక్యాలో ఒక చక్కని విషయం ఉంది. Hallelujah. 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 Are you ready? సిద్ధంగా ఉన్నారా? అందరం మిర్రర్ చూస్తున్నామా? Are you all looking into mirror? Hallelujah. 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 ఏదో బోధ వింటున్నాం వినకూడదు. Don't listen as you are listening to a sermon or Soak teaching. it in. దాన్ని మీ లోపలికి గ్రహించుకోండి. Hallelujah. Hallelujah. Eat the word of God దేవుని వాక్యాన్ని తినండి and take decisions. మరియు నిర్ణయాలు తీసుకోండి. Who takes decisions, they only change. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారే మారతారు. Hallelujah. Hallelujah. Take a decision this morning ఉదయకాలం నిర్ణయించుకోండి. because you don't know when your breath will stop. ఎందుకంటే మీకు తెలియదు మీ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుంది. Hallelujah. Hallelujah. So what is the theme again? అయితే మరొకసారి అంశం ఏంటి? Rulers. ఏలేవారు. Rulers. ఏలేవారు. చెప్పండి ఏలేవాళ్ళు. Rulers. చెప్పండి ఏలేవాళ్ళు. Say rulers. ఎందుకు ఏలేవాళ్ళుగా మారాలి? Why we should become rulers? వారి కోసమే దేవుని రాజ్యం కాబట్టి. Because only for them there is a kingdom of Hallelujah. God. Hallelujah. ఏలాలంటే ఏం చేయాలి? What you should do to become ఇప్పుడు ruler? దాకా హల్లెలూయా దైవజనులు చెప్పుకుంటూ వచ్చారు. Man of God has been telling us. హల్లెలూయా. Hallelujah. మీ ప్రయాణము ఆగకూడదు. Your journey should not stop. హల్లెలూయా. Hallelujah. రక్షణ ప్రత్యక్షత రూపాంతరం జరగాలి. Salvation, revelation, and రక్షణ transformation should ప్రత్యక్షతకు happen. తీసుకెళ్ళాలి, ప్రత్యక్షత రూపాంతరానికి తీసుకెళ్ళాలి. Salvation should lead to revelation, revelation should హల్లెలూయా. lead to transformation. హల్లెలూయా. Hallelujah. ప్రాక్టికల్ గా ఎలా కనబడాలి? How it should be seen practically? దేవుడు నీకు జాబ్ ఇచ్చాడా? If God gives you a job, దేవుడు నీకు వ్యాపారం ఇచ్చాడా? did God give you a business? పొలాలు ఇచ్చాడా? Did he give you fields? వివాహం ఇచ్చాడా? Did he give you marriage? మంచిదే. It's good. ఆయన పిలిచినప్పుడు When he calls, నోరు మూసుకొని రావాలా. shut your mouth and come. హల్లెలూయా. Hallelujah. సాకులు చెప్పకూడదు. Don't give excuses. సాకులు చెప్తే If you give excuse, ఏంది? what? సాకులే. హల్లెలూయా. కోసివేశాడంట అందరినీ. He sliced them up and ఆర్ యు విత్ మీ? ప్లీజ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇది చెప్పడం ఈజీ, it is very easy to వినడం say కూడా చాలా ఈజీ. and to listen also కానీ is very easy. ఒక్కసారి అమ్మో అడగండి. కొంతమంది జాబ్లు ఉన్నాయిగా, Few people have jobs. కొంతమందికి వ్యాపారాలు ఉన్నాయిగా, Few have businesses. కొంతమందికి వివాహాలు అయినాయిగా. Few got married. ఈ రోజు ఈ క్షణమే Today, at this second, హల్లెలూయా Hallelujah. యజమాని పిలిస్తే if the master calls, నేను గమ్మున వెళ్తానా will I go quietly లేకపోతే సాకులు చెప్తానా? or will I give excuse? అడగండి. Ask. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. Holy Spirit will reveal. హల్లెలూయా. Hallelujah. నువ్వు సాకులు చెప్తున్నావంటే If you are giving excuse, ప్రమాదము. danger. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఆడుకుంటున్నావు, You're playing. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు You're దేవుని రాజ్యంలో. prostituting in the kingdom of God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అలాంటి వారు ఏలేవారిగా మారరు. Such will not become rulers. అలాంటి వారు Such people ఏలేవారిగా మారరు. will not become rulers. ఏలేవారిగా మారకపోతే If you don't become ruler, దేవుని రాజ్యము నీకు దొరకదు. the kingdom of God, you'll not find kingdom of ఎంతమందికి God. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? How many of you understand? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయితే ఇంకొక ప్రశ్న ఈ రోజు. There is another question today. ఇంకొక ప్రశ్న. Another question. ఏలడం కరెక్టే, Ruling is okay. ఏలేవానిగా మారుతా, Yes, I'll become a ruler. కానీ ఎవరిని ఏలాలి సార్? But whom should I rule? అడిగారా? Did you ask? అడిగారా ఎవరైనా? Did you ask anybody? అడిగారా? Did you ask? మనం అడగం. We don't ask. ఎందుకంటే మనకు ఆ దృశ్యాలు మంచిగా అనిపిస్తాయి. ఏలేవాడు అంటే ఇట్లా కిరీటాలు అన్ని వచ్చేస్తాయి, మనం బాహుబలి లాగా అయిపోతాం. Because the image we ఏం ఏలాలో తెలియదు. we don't know Hallelujah. what we have to rule. దైవజనులు మీకు ఏం చేస్తారంటే అది ఇది ఇస్తారు, కీస్, తాళపు చెవులు. తాళపు చెవులు ఇస్తారు. The man of God will give you the keys. జీవితాంతం దాన్ని చూసుకుంటే డాడీ నాకు తాళం చెవులు ఇచ్చాడు, డాడీ ఇది ఎందుకు ఇచ్చాడు? Why did he give you the keys? అక్కడ ఏముంది? What is there over there? తాళం. తాళపు కప్పు. ఇట్లా తాళం. కప్పు. దాన్ని తెరిస్తే, If you open the దాన్ని lock, తెరుచుకో లోపల వెళ్తే if you open and go inside, అప్పుడు ఐశ్వర్యాలు then the riches. అక్కడ వెతకాలి. హల్లెలూయా. The treasures you అవునా should కాదా? search. Hallelujah. పాస్టర్ చెప్పేసారు ఏ సంవత్సరం ఏలాలంటే. Pastor said that this year I have to rule. That's it. ఎవరిని ఏలాలి Whom should I rule? తెలియదు, కానీ ఏలాలి. What I have to rule? పాపాని. అబ్బో పాపం ఏ మార్కెట్లో దొరుకుతుందో తెలియదు. హైదరాబాద్ వెళ్ళాలంటే అర్థమైంది, హైదరాబాద్ పోతా. Okay, you should rule Hyderabad. ఇజ్రాయెల్ వెళ్ళాలంటే చెప్పండి, ఇజ్రాయెల్ పోతా. If you say rule Israel, then I'll go to Israel. పాపాని వెళ్ళాలంటే
them to rule. హల్లెలూయా. Hallelujah. హెబ్రీలో ప్రత్యేకంగా రాయబడ్డది. It is written specially in Hebrews. పాపాన్నే తీసివేశాడంట దేవుడు. God removed sin itself. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పాపాన్ని He తీసివేశాడు. He removed He by is that done sin. away with sin అని రాయబడ్డది. పాపము ఇంకా ముగిసిపోయిందని హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. నిజమైన ఆత్మీయ కుమారుని జీవితంలో పాపం అనే సబ్జెక్టే ఉండదు. There is no subject called sin in the real son of నేనేమన్నాను? God. రక్షణ భాగ్యం వారి కోసం పాపం, What did I tell? For sin, పాపి కోసం రక్షణ భాగ్యం. for sinner there is salvation. హల్లెలూయా. Hallelujah. పౌలు ఏమంటాడు దాని గురించి? What Paul is saying about it? ఎలిమెంటరీ సబ్జెక్ట్. ప్రాథమిక బోధలు. ఏమంటాడు? What is he ఎలిమెంటరీ saying? సబ్జెక్ట్. ప్రాథమిక బోధలు అవి. సాల్వేషన్ ఇస్ an ఎలిమెంటరీ సబ్జెక్ట్. రక్షణ అనేది ప్రాథమిక బోధ. హల్లెలూయా. Hallelujah. మనం ఎవరిని ఏలాలి? Whom should we rule? హల్లెలూయా. Hallelujah. దైవజనులు చెప్పారు కదా, Men of God నిన్న కూడా told. చెప్పారు. Yes, also he told. హల్లెలూయా. Hallelujah. మనం దేవదూతలను ఏలబోతున్నాం. We are going to rule the angels. హల్లెలూయా. Hallelujah. మనం హల్లెలూయా ఆత్మీయ హల్లెలూయా కింగ్డమ్స్ ఏలబోతున్నాం. We are going to rule the spiritual kingdom. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. But I want to start with something today. కానీ ఒక్క విషయంతో ఈరోజు మొదలు హల్లెలూయా. పెడతాను. Hallelujah. హల్లెలూయా. You cannot rule నీవు ఏలలేవు. nations. నువ్వు దేశాన్ని ఏలలేవు. You cannot rule nations. నీవు దేశాన్ని You ఏలలేవు. cannot rule anything in this world ఈ లోకంలో నువ్వు దేన్ని ఏలలేవు. without him becoming the ruler of your life. ఆయన నీ జీవితంలో ఏలేవానిగా మారకుండా ఎంతమందికి అర్థమైంది చెప్తున్నమాట? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నీ జీవితంని ఏల్తలేడంటే if he is not ruling your మనము life, దేనిని ఏలలేము. we cannot rule ఇది anything. పునాది, ఇది ఫౌండేషన్. ఇది పునాది. హల్లెలూయా. Hallelujah. You cannot rule anything or anyone నువ్వు ఎవరిని లేదా దేన్ని కూడా ఏలలేవు till he becomes 100% ruler of your life. ఆయన నీ జీవితంలో 100% ఏలేవానిగా మారకపోతే. Hallelujah. Hallelujah. In other words, if I have to tell you, మరో మాటలో చెప్పాలంటే you have to first learn to rule yourself. నీవు మొదటిగా నిన్ను ఏలుకోవడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? Hallelujah. If you cannot rule yourself, నిన్ను నువ్వే ఏలనప్పుడు you cannot rule anything else. నువ్వు ఇంకా దేన్ని కూడా ఏలలేవు. If you cannot rule yourself, నిన్ను నువ్వే ఏలుకోలేకపోతే you cannot rule anything else. నువ్వు ఇంకా దేన్ని కూడా ఏలలేవు. Hallelujah. Hallelujah. Church, are you with me? నాతో ఉన్నారా సంగమా? People are living in deception. ప్రజలు మోసంలో జీవిస్తున్నారు. There is problem in them. వాళ్ళలో సమస్య ఉంది. There is BP problem in them. వాళ్ళలో బీపీ సమస్య ఉంది. There is another problem in them. ఇంకేవో సమస్యలు There ఉన్నాయి. is lust problem in them. శరీర సమస్యలు There is ఉన్నాయి. a lying problem in them. అబద్ధమాడే సమస్యలు ఉన్నాయి. There is another problem in ఇంకా them. ఏవేవో సమస్యలు But ఉన్నాయి. we want to rule everything. కానీ మనం అన్నిటిని ఏలాలి. Impossible. అసాధ్యం. Impossible. అసాధ్యం. I want to take your attention quickly to two verses. త్వరగా రెండు Revelation chapter 2 verse 7. Very fast. ప్రకటన 2:7 చదువుదాం. Revelation chapter 2 verse 7. చెవిగలవాడు చెవి కలిగిన వాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He's telling to the victorious. He's not telling ఆయన అనట్లేదు if you eat this fruit you will become victorious. నువ్వు ఈ ఫలం తింటే జయవంతుడు అవుతావని He's చెప్పట్లేదు. telling అంటున్నాడు to the victorious I will give the fruit. జయవంతులకు ఈ ఫలాన్ని ఇస్తాను. Please understand this. అర్థం చేసుకోండి ఈ మాట. లేదంటే చాలా మోసం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో. If not lot of deception. ఆయన ఏమని ఇస్తేనే నేను ఇది చేస్తా. If he gives I will do He it. is not going to give you that fruit from the tree of life ఆ జీవ వృక్షమైన ఆయన ఫలములు ఇవ్వడు. and then give you life. ఆ తర్వాత నీకు జీవాన్ని ఇవ్వడు ఆయన. He is going to make you have to become victorious. మొదటిగా నువ్వు జయించాలి. He says to the victorious అంటున్నాడు I జయించువానికి will give the right నేను ఈ హక్కుని to ఇస్తాను. eat from the tree of life. జీవ వృక్ష ఫలములు తినే Please హక్కు listen ఇస్తాను. carefully. Listen carefully. జాగ్రత్తగా వినండి. నేనైతే ఆశిస్తున్నాను మీరందరూ ఆకలి దాంతో వచ్చారని. 5 రోజులు 6 రోజులు అయిపోయింది. I'm designed that you came with hunger and thirst. It's been 5-6 ఈ days. ఫస్ట్ వీక్ అంతా ఏమైతుందంటే మనల్ని సిద్ధపరుస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. Throughout the first week Holy Spirit will prepare ఎవరైతే us. నమ్మకంగా వచ్చారో Those who came faithfully, వాళ్ళ ఆత్మీయ ఆకలి పెరుగుతుంటది. their spiritual hunger will increase. అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంటది. Their capacity to understand అందుకే increase. నేను చూస్తాను కదా రాబో ఇంకా వారాలు ఇంకా లోతుకి వెళ్ళిపోతే అందరికి In అర్థమైపోతుంది. the coming days when we go deeper and deeper, everyone will understand. ఎవరు టైం పాస్ వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏం చెప్పిండో వీళ్ళు ఏమర్చిరు అంటారు. Those who come for time pass, they will not understand. హల్లెలూయా. Hallelujah. లోతుగా వెళ్తున్నాం వింటున్నారా? We are going deeper. Are you Come on listening? now. వినండి. Tree of life. జీవ వృక్షము. Please listen. Tree of life. జీవ వృక్షము. Where is this tree of life? ఎక్కడుంది జీవ వృక్షము? Where is it?
in the paradise. పరదైసులో. Hallelujah. హల్లెలూయా. Where was it in the Bible in the first మొదట్లో బైబిల్ ఎక్కడ ఉండే? Genesis? ఆదికాండంలో. In the book of Genesis. ఆదికాండంలో. Listen carefully. జాగ్రత్తగా వినండి. He says there is a tree of life. జీవ వృక్షం ఉన్నది. And then there is a tree of the knowledge of good and evil. మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షం కూడా ఉంది. Please understand this. జాగ్రత్తగా Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Here he says, ఇక్కడ అంటున్నాడు, to the victorious, జయవంతులకు I am going to give to eat from the tree of life. జీవ వృక్షం ఫలాలు తినే హక్కు ఇస్తాను. But he says in Genesis 3:22. అయితే ఆదికాండము 3:22 లో అంటున్నాడు. What is he saying in 3:22? ఏమన్నాడు ఆదికాండం 3:22 లో? Genesis 3:22. ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఇదిగో మంచి చెడ్డను ఎరిగినట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, ఒక్కడి వంటి వాడు అయ్యను. కాబట్టి అతను ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని, అమ్మో నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా లోతైన సబ్జెక్ట్. It is a very deeper subject. కానీ టైం లేదు, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. Because there is no time, let's go. రెండు జరుగుతున్నాయి, వింటున్నారా? Two things are happening here. Listen. ఇక్కడ అర్థం ఇది ఎందుకు ఇలా అంటున్నాడు యేసయ్య? ఎందుకు దేవుడు ఇలా అంటున్నాడు? Why God is saying like this? ఆదాము ఎలా అయిపోయాడంట? How did Adam become? వారిలో ఒక్కవానిగా మారిపోయాడంట. He became like one among them. అక్క చెప్పండి, మంచిదా కాదా? Is it good or not? ఆదాము దేవుళ్ళో ఒకలాంటి మారిపోయాడంట. Adam became like one of అదే అంటున్నాడా? Yes. అక్కడ ట్రినిటీ త్రిత్వము మాట్లాడుకుంటున్నారు. The Trinity are talking together. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మాట్లాడుకుంటున్నారు. Father, Son and the Holy Spirit are ఆదాము ఇప్పుడు ఏం చేశాడు? What Adam did now? ఆ ఫలము తిన్నాడు కాబట్టి Because he ate the fruit. ఇప్పుడు ఏమైపోయాడంట? What did he become? మంచి చెడు అర్థం చేసుకునే ఆయనకి అర్థమైంది. Now we got the knowledge of understanding. హల్లెలూయా. Hallelujah. అందుకే వీడు ఎలా అయిపోయాడు? Now how did he become? మనందరిలో ఒకవానిగా మారిపోయాడు. He became like one of us. అది మంచిదే కదండి? That's good, right? ఎందుకు మంచిది కాదు మరి? Why is it not good? మంచిదే కదా, దేవుళ్ళు ఒకలాంటిగా మారిపోయాడు ఆదాము. Adam became like one of God. So అర్థం కన్ఫ్యూజ్ అవ్వాలి మనము. We should get confused here. హల్లెలూయా. అయితే here ఆయన ఏం చేయాలి? What should he do? జీవఫలం కూడా ఇవ్వాలి కదా. He also give the fruit of life. ఏదో తప్పు చేసి ఆ జ్ఞానం ఆ ఫలం తినేసావు. By mistake you ate that other fruit. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? What is he saying now? ఇప్పుడు Now ఈయన కూడా చేయి చాచి stretch out his hand. ఈ జీవ వృక్ష ఫలాలు తిని and eat from the tree of life. నిత్య జీవం పొందుకుంటాడేమో. He might receive eternal life. Maybe he will receive eternal life. నిత్య జీవాన్ని పొందుకుంటాడేమో. So put him outside. అయితే నేను బయట వేయండి. నిత్య జీవం కోసం దేవుడు వచ్చాడు మనకి ఇవ్వడానికి. God gave to give us the eternal life, right? కాదా? Is it not? నిత్య జీవం మీ చెయ్యడే. To give the eternal life. ఆ వృక్ష ఫలము తినేస్తే if we eat the fruit of the tree of life, నిత్య జీవం పొందుకుంటాడు. he will receive eternal life. అందుకే వీని దూరం చేయండి అంటున్నాడు. That's why he's saying put him away. Hallelujah. 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 Are you understanding? అర్థమవుతుందా? This is not easy to understand. ఇది అర్థం చేసుకోవడం సులభం కాదు. This is for the seekers. ఇది వెతికే వారి కోసం. Who are willing to become transformed sons. రూపాంతరపరచిన కుమారులుగా మారే Hallelujah. 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 Church, you have to understand this. అర్థం చేసుకోవాలి ఇది. This is the most dangerous subject. ఇది చాలా It ప్రమాదకరమైన goes like a mirror in our conscience. మన మనసాక్షిలో ఒక అద్దం లాగా వెళ్తుంది. What mistake did Adam do? ఆదాము ఏం తప్పు చేశాడు? What mistake did Adam do? ఆదాము ఏం పొరపాటు చేశాడు? Hallelujah. Hallelujah. He ate from the tree ఆయన ఒక of చెట్టు the నుండి knowledge of good and evil. మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫల I'm వృక్షాన్ని going to తిన్నాడు. give you some things to think about. ఆలోచించడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఒక్క దగ్గర ఏం చెట్టు ఉందమ్మా? At one place what tree is there? జీవ వృక్షం అనుకుందాం. ట్రీ ఆఫ్ లైఫ్. జీవ వృక్షం ఉంది. జీవ వృక్షం ఉంది. There is a tree of life. అయితే ఇంకో వృక్షం ఆపోజిట్ గా ఏముండాలి? What should be in the opposite? జీవ వృక్షం కాబట్టి ఇంకో వృక్షం ఏముండాలి? మరణం. హల్లెలూయా. Hallelujah. మరణ వృక్షం ఉండాలి. There should be tree of death. మరణ వృక్షం అది? Is that the tree of death? కాదు. No. జ్ఞానం వృక్షం. It is the tree of knowledge. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మంచి చెడు good and evil అర్థం జ్ఞానం కలిగిన చెట్టు అది. is the tree which has the knowledge of good and evil. హల్లెలూయా. Hallelujah. జీవపు చెట్టు the tree of life. ఇంకొకటి another is జ్ఞానము. tree of knowledge. హల్లెలూయా. Hallelujah. దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకు? by that what do you understand? హల్లెలూయా. Hallelujah. It is a tree of the knowledge of good and evil. మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షం. Hallelujah. Hallelujah. It was not meant for man. అది మనిషి కొరకు కాదు. Church, are you with me? Hallelujah. 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 It was not meant for us అది మన కోసం కాదు. to know తెలుసుకోవాలండి. what is good and evil. మంచి చెడు తెలుసుకోవడం మన కోసం కాదు. Hallelujah. Hallelujah. అది మన కోసం కాదు. It is not for us.
Hallelujah. Hallelujah. That was not meant for us at that time. ఆ సమయంలో అది మన కొరకైనది కాదు. Hallelujah. Hallelujah. It was meant for God himself. అది దేవునికి చెందినదే. అందుకే అక్కడ ఏమని రాస్తున్నాడు? That's what is he writing there? మంచి చెడు ఎరిగే ఈయన కూడా వచ్చేసింది అని అంటున్నాడు. The understanding, the knowledge of good and evil. అందుకే has also come to మనలో him. ఒక వానిగా మారిపోయాడు. That's why he became one of us. ప్లీజ్ అర్థం చేసుకోండి. Understand this. హల్లెలూయా. Hallelujah. మంచి చెడు అర్థమయ్యేది ఎవరికి? Who will understand the good and evil? దేవునికి. Only to God. మనిషికి మంచి చెడు అవసరం లేదు. Man doesn't need good and evil. మనిషికి కావాలి జీవవృక్షం అంతే. Man needs a tree of life, that's it. ఆయన విశ్వాసముతో బ్రతకాలి అంతే. He should live by faith, that's it. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి But because the knowledge came ఇప్పుడు now, ప్రతి దగ్గర జ్ఞానం పెట్టడం మొదలు పెడతాడు. now we will start to use ఇది knowledge మంచా everywhere. మంచి కాదా? Is this good or not? ఈయన మంచి చెప్పిండా వాక్యము చెడుగా చెప్పిండా? Did he say word ఈ good చర్చ్ or మంచిదా right? ఇది Not. చెడ్డా? Is this church good ఈమె or not? నాకు ఏ కళ్ళతో చూస్తుంది నాకు తెలియదు. With what ఆ she జాబ్ seeing నాకు me? మంచిదా కాదా? Is that job good ఈమె or not? పెళ్లి చేసుకుంటే నాకు మంచిదా కాదా? If I marry her, is it good నేను or not? బైబిల్ చదివితే మంచిదా కాదా? హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడు. గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడు. ఈ రెండే Only these two. సమస్త భూలోకాన్ని ఏలుతున్నది. They're ruling the entire world. సమస్తాన్ని ఏలుతున్నది. They're ruling everything. గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడు. ఈ గుడ్ అండ్ ఈవిల్ కి ఇంకో రెండు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. There are two other words to good and evil. గ్రీడ్ అండ్ ఫియర్. లోభత్వము మరియు భయము. గ్రీడ్ అండ్ ఫియర్. లోభత్వము If మరియు it భయము. is good, అది మంచిదైతే it produces greed. నీ లోపల If లోభత్వం it is కలుగుతుంది. evil, అది it చెడ్డదైతే produces fear. భయము కలుగుతుంది. అర్థమవుతుందా? Are you If it is understanding? good, అది మంచిదైతే it creates greed. నీ లోపల లోభత్వం If it is కలుగుతుంది. evil, అది చెడ్డదైతే it produces fear. నీలో భయం కలుగుతుంది. Hallelujah. Hallelujah. Eve saw హవ్వ చూసింది. and the fruit was good. ఆ ఫలం It మంచిదని created చూసింది. greed. తన లోపల లోభత్వం The కలిగింది. greed ఆ లోభత్వము turned into fear. భయముగా మారింది. Fear భయము separated. వేరు చేసేసింది. Are you listening? అని వింటున్నారా? Greed and fear. లోభత్వము మరియు భయము. ఎంతమందికి అర్థమవుతుందో చెప్తున్నమాట? అండర్స్టాండింగ్. హల్లెలూయా. 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 ఒకరికి జ్వరం వస్తది. One person gets fever. జ్వరం వస్తే ఏమొస్తది? What happens when they get fever? భయం వస్తది. They get fear. They're scared. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? What will the doctor say? ఇగో పండు 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 Take this fruit. డోలో పండు Dolo fruit. డోలో పండు. Dolo fruit. అప్పుడు ఏమైతుంది? గ్రీడ్. ఇది వేసుకుంటే If you with a low నాకు మంచిది. If I take this, it is హల్లెలూయా. Hallelujah. వేసుకోవడానికి మంచిగా అవుతుందా? Will it be good? కొద్ది if you టైం దాకా after మంచిగా taking- అవుతుంది. For some time it will be తర్వాత good. ఏమైతుంది? What will happen after సైడ్ that? ఎఫెక్ట్. There will be side effects. సైడ్ ఎఫెక్ట్ కి మళ్ళీ ఇంకొక పండు. There's another fruit. for జీవితం side అంతా effect. ఈ పండ్ల మధ్యలో తిరుగుతుందా లేదా? No, all your life is అవునా rotating కదా around చెప్పండి. these fruits. Yes or no? హల్లెలూయా. Hallelujah. పిల్లలు పుట్టాలని భయము. There's a fear that they're వివాహం not as అవుతుందో children. కాదో భయము. Will we అంటే get married or not? There's fear. లోకంలో ఏమి జరిగినా Whatever is happening in the లోకంలో world, పక్కకు పెడదాం. put aside the world. మీ కన్నులకు ఏమి కనపడినా, Whatever your మీ eyes చెవులకు see, ఇవేమి వినపడినా whatever your ears hear, మీరు ఈ రెండు బాస్కెట్లు పెడుతుంటారు. you put it in two baskets. అవునా? Yes? చెప్పండి, అవునా కదా? Yes or no? జీవితంతా ఇదే చేస్తున్నాం మనం. Throughout our lives, we are doing ఎప్పుడు this. నుండి అయితే ఆ అమ్మమ్మనో నాన్నమ్మ తెలియదు కానీ ఈ అబ్బా హల్లెలూయా Hallelujah. పండు తిన్నదో From the time we అప్పుడు ate నుండి fruit. ఇప్పుడు దాకా మనుషులు ఈ రెండు బుట్టలు పెట్టుకొని From that, from then till మంచిదైతే now, if it is good, గ్రీడ్. లోభత్వము. హల్లెలూయా. Hallelujah. ఈవిల్ అయితే చెడ్డదైతే ఫియర్. there's భయము. అవునా కాదా? Yes or no? ఇంట్లో పెట్టుకుంటూ తిరుగుతున్నారు అంతే. They put in two baskets and go. హల్లెలూయా. Hallelujah. జీవితం ఎట్లా నడుస్తుంది? How will your life be? హల్లెలూయా. Hallelujah. చర్చ్, ఆర్ యు విత్ మీ? సంగమనతో ఉన్నారా? సో గాడ్ వాంట్స్ అయితే దేవునికి ఏం కావాలి? that we should not live in this two. మనము ఈ రెండిటి లో We should జీవించకూడదు. not controlled by greed or fear. మనము లోభత్వము మరియు భయం చేత ఎంతమందికి ఏలబడకూడదు. అర్థమవుతుందా మనం చెప్తున్న మాట? Have you understanding? యోనా కూడా చూడండి ఒక దగ్గర Even look at Jonah. నినివే పోమంటే ఏమంటున్నాడు? When God told him to go to Nineveh, what is he saying? ఫలాలు వచ్చేసాయి. He saw the fruits. నినివే మంచిది కాదు. Nineveh is not good. టార్షిష్ కి వెళ్తా. I'll go to Tarshish. ఎందుకంటే భయం అక్కడ. Because there's fear over there. ఇక్కడ గ్రీడ్. Here there is greed. ఇప్పుడు జాబ్ వస్తుందంటే మనకు భయం వస్తుందా, గ్రీడ్ వస్తుందా? If job comes to you, will you be scared or will you get greed? చెప్పండి. Tell me. ఒక జాబ్ వస్తుంది, మీకు ఒక ₹1,00,000 నెలకు వస్తుంది అంటే ఆశ వస్తుందా, భయం వస్తుందా? చెప్పండి. If you get 1 lakh rupees per month, will you get greed or fear? చెప్పండి.
ఆశ వస్తుంది కదా, You get ఆశ greed, వస్తే right? మనం ఎక్కడ పోతాం? ఆశ దగ్గరికి పోతాం కదా. When there's greed, we go to greed only. Towards అవునా greed కదా? only. Yes or no? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయ్యో నువ్వు ఈ పని చేస్తే నీ జాబ్ పోతుంది అంటే భయం వస్తుందా? If you do this work, you'll lose your job. Then what will నువ్వు come into సండే you? జాబ్ కి రావాలంటే, లేకపోతే నీ జాబ్ పోతుంది అంటే చర్చ్ అన్న పక్కకు పెడతాము, జాబ్ మాత్రం పోతాం. అవునా You should కదా? come on Sunday. If not, you'll lose your job. Then అవునా you'll put కదా? aside the చెప్పండి. church and go to job. హల్లెలూయా. ఎంతమంది క్రైస్తవులు చేయట్లేదు? How many Christians are not doing it? హల్లెలూయా. Hallelujah. అందుకే జీవితం అంతా ఇదే తిరుగుతుంటది. హల్లెలూయా, That's all they like. They move in హల్లెలూయా. circles. Hallelujah. బట్ గాడ్ వాంటెడ్ us కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు to live what kind of a life? ఎటువంటి జీవితాన్ని జీవించాలి? No reference of good and evil. మంచి చెడు అనే ఒక రిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఆశ భయము ఉండకూడదు మన జీవితంలో. There should not be greed or fear in our lives. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే, That's why saying in Revelation, జయించిన వారిని the victorious ones, ఈ చెట్టు, ఏ చెట్టు? which tree? జీవ వృక్ష ఫల చెట్టు నుండి తిననిస్తాను. I will let them eat from the ఎందుకు? tree of life. Why? వీడు జయించిన వాడు దేని జయించాడు? What did he overcome? ఆశను భయాన్ని జయించిన వాడు. He overcame the greed and fear. ఇప్పుడు ఆశ భయం వీని ఏలట్లేదు, Now the greed and fear are not వీడిని ruling it. నేను ఏలుతున్నా. I am ruling it. నేను ఎక్కడ వెళ్ళమంటే వాడికి ఎక్కడ వెళ్ళిపోతాడు. When I tell him to go, there he will go. అబ్రహాముని ఎందుకన్నాడు తండ్రి ఇంటిని వదిలిపోమని? Why God told Abraham, leave your ఎందుకంటే father's house and తండ్రి go. ఇంటిని వదిలిపోతే భయం అమ్మా. Because if you leave the father's house, తండ్రితో there's ఉంటే fear. నాకు డబ్బు ఉంటది, If I be with my father, I have తండ్రితో money. ఉంటే నా కుటుంబం నాతో ఉంటది, With my father, I have my తండ్రితో family. ఉంటే నాకు ఆస్తి నాతో ఉంటది, With my father, I have my తండ్రితో ఉంటే properties. నాకు సేఫ్టీ ఉంటది. With my father, there's safety. అవునా కాదా? Yes or no? ఆశ ఆశ ఆశ. Greed, greed, అప్పుడు greed. దేవుడు ఏమంటాడు అబ్రాహాముతో, What God is saying to ఇగో అబ్రాహాము, Abraham, దర్శనము చూడు, see the vision. నిన్ను ఎలా చేస్తా? How I'll make you. దేశాలకు తండ్రిగా, I'll make you the father of nations. దేశాలకు తండ్రిగా చేస్తా. As father of nations. వామో భలే ఉంది. It is very wonderful. అయితే నేనేం చేయాలి? What should I do? తండ్రి ఇంటిని వదిలిరా. Leave your father house and come. వామో భయము. Fear. ఏడికి వెళ్ళాలి చెప్తావా? Where should I go? చెప్పను నడు. I'll not tell నేను what. ఎలా బ్రతుకుతా చెప్తావా? How will I live? Will you tell me? చెప్పను. No. ఎన్ని సంవత్సరాలు పడుతుంది నెరవేర్చడానికి? How many years will it take to నేను fulfill this? చెప్పను. I will not tell you. అయ్యో ఎటు సైడ్ వెళ్ళాలయ్యా? Which direction నేను should go? చెప్పను. I will not tell you. భయము పుడుతుంది అబ్రహాములో, Hey, Abraham భయము is getting పుడుతుంది. fear. There's fear. కానీ అబ్రహాము ఏమైనాడు? But what Abraham became? భయాన్ని జయించాడు, He overcame the fear. ఆశని విరగొట్టాడు, He broke the greed. నడిపించవానిని నమ్ముకున్నాడు. He ఆ trusted the one who నమ్మకము is leading ఆయనకు విగ్రహాలని నీతిగా మారింది. That trust became ఆయన righteousness. విశ్వాసానికి తండ్రిగా He మారాడు. became the father of faith. ఎంతమందికి అర్థమవుతున్నది? How will you understand it? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ అర్థమవుతుందండి. దిస్ ట్రీ ఆఫ్ లైఫ్? ఈ జీవ వృక్షము, హల్లెలూయా. వినండి, listen, ఈ జీవ వృక్షము, this tree of life, దీనికి మంచి చెడు తెలియదు. it doesn't know good or దీనికి evil. ఒక్కటే తెలుసు, It knows only one thing. జీవం ఇవ్వడం. To give life. అర్థమవుతుందా? Hallelujah. Yes. ఇట్ ఓన్లీ నోస్ టు గివ్ లైఫ్. జీవం ఇవ్వడం ఒకటే ద తెలుసు. ట్రీ ఆఫ్ లైఫ్ ఓన్లీ నోస్ టు గివ్ లైఫ్. జీవ వృక్షానికి జీవం ఇవ్వడం ఒకటే ప్లీజ్ తెలుసు. లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. ఇట్స్ లైక్ ద రెయిన్. అది వర్షం వంటిది. జీవ వృక్షం ఒక వర్షం లాంటిది. The tree of life is like the వర్షం rain. పడినప్పుడు, When the rain falls, నేను పడినప్పుడు ఇక్కడ వీట్ రైస్, వరి లేదా గోధుమలు, వరి గోధుమలు వస్తాయా లేకపోతే ముళ్ళులు వస్తాయా చూడదు వర్షము. the rain will not see will the చూస్తుందా? wheat grow or the చూసి పడుతుందా? thorns grow. చెప్పండి. Will it see ఇక్కడ and ఉంటి గడ్డి పనికిమాల గడ్డి వస్తుందా లేకపోతే ఇక్కడ మంచి వరి పంట వస్తుందా ఏమొస్తుందా చూడదు. It will not see whether useless grass will వర్షం come or the పడితే plant అది comes. ఎదగాల్సింది అంతే. If the rain falls, it has to grow. That's జీవ it. వృక్షం కూడా అలాంటిది. Such kind is the tree of life. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. That's why the Father and the Holy Spirit are talking. ఈయన అదాము Adam, ఇప్పుడు ఏం తెలిసింది ఈయనకు? what he got to know now? మంచి చెడు తెలిసింది. He got to know the good and evil. హల్లెలూయా. Hallelujah. కానీ But ఆయనకు మంచి చెడుని ఏలే అనుభవం లేదు. he does not have the experience to rule the good and దేవుడు evil. ఎవరు? Who is God? మంచి చెడు తెలిసిన వాడు, He knows the good and కానీ evil. మంచి చెడుని ఏలేవాడు కూడా. But he is a ruler of good and మంచి evil. చెడుతో ఏలేపడేవాడు కాదు. He is not being ruled by అంటే good and ఆశ evil. ఆయనను ఆహా అనదు దేవుణ్ణి, Then greed will not rule. భయం అన్నది దేవుని కృంగింపజేయదు. And the fear will not. ఆయన depress. భయాన్ని ఏలుతాడు, He will rule ఆయన the fear. మరణాన్ని ఏలుతాడు, He will rule ఆయన the death. జీవాన్ని ఏలుతాడు, He will rule the life. ఆయన ఆశను ఏలుతాడు. He will rule the death. ఆయన యెహోవా దేవుడై He ఉన్నాడు. is the Lord God. కానీ ఆదాం ఏమైపోయాడు? But what Adam ఆయన became? పడిపోయిన స్థితిలో వచ్చాడు. He came into fallen state. పడిపోయిన స్థితి అంటే Fallen state ఆశ means భయము. greed and fear. లేచినప్పుడు నుండి ఆశ భయము. From the time you నీ wake up, greed and బ్రతుకంతా fear. ఆశ భయమే. All your life, greed and fear. భయంలో బ్రతుకుతావు. Fear, fear, ఆశ fear. కనబడితే దేవుని వదిలేసి వెళ్ళిపోతావు. When there is greed, you జాబ్ leave God and కనబడితే go. దేవుని వదిలేసి When you వెళ్ళిపోతావు. see job, you leave ఒక God and go. గర్ల్ ఫ్రెండ్ బాయ్
ఫ్రెండ్ కనపడితే దేవుని వదిలేసి If you see వెళ్ళిపోతావు. girlfriend, boyfriend, you leave అదే God, go. ఆశ నీకు హల్లెలూయా శాపంగా మారుతుంది. That greed becomes అదే curse to you. ఆశ నీకు రోగముగా మారుతుంది. That greed becomes sickness అదే to you. ఆశ నీకు భయముగా మారుతుంది. That greed becomes fear భయం to you. వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటావు. When fear comes, you భయం cry and వచ్చినప్పుడు say. దేవా ఎందుకు అని అడుగుతావు. When fear comes, you ask God అందుకు why. దేవుడు అన్నాడు That's what God said. ఇలాంటి పడిపోయిన స్థితిలో In that fallen వీడు state, జీవ వృక్షం నుండి తింటే if we eat the tree of వీడు life, జీవితాంతం ఇలానే బ్రతుకుతాడు. all his life he will live like వీడు that. జీవిత కాలం అంతా ఇలానే బ్రతుకుతాడు. All his life he will live like అందుకే వాడిని దూరం చేసేస్తాడు. That's why he put him aside. అక్కడ నుండి మొదలైందమ్మ ప్రయాణము. From there the journey started. కానీ ఎప్పుడు ఎక్కడున్నాం మనము? But where are we now? ఏలే కాలములో In our roaring time. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నా లైఫ్ కవరేజ్ చర్చ్ తో What God is speaking to Life Covenant Church? జయించిన వారిని To the victorious అంటే ones. ఎవరు వాళ్ళు? Who are they? ఆశని మిమ్మల్ని దూరం చేయదు. The greed will not separate భయము you. మిమ్మల్ని ఆవరించదు. Fear will not grip మీలో you. ఆశ భయము చనిపోయింది. Greed and fear are dead in నీలో you. క్రీస్తే కనబడుతున్నాడు. Only Christ is seen in నిన్ను you. ఏలేవాడు క్రీస్తు. Christ is your ruler. నిన్ను ఏలేవాడు క్రీస్తు. Christ is your ruler. అమ్మ అర్థమవుతుందని చెప్తున్న మాట. Are you understanding my words? ఉత్తగానే రాయబడలేదు దైవజనుల పేర్లు ఇక్కడ. The names of the men of God are not written just like హల్లెలూయా that. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వీళ్ళందరూ ఎవరు? Who are they all? పౌలు ఎవరు? Who is Paul? అర్థమవుతుందని చెప్తున్న మాట. Are you understanding my words? మతం అనేది Religion ఈ means రెండుతోనే ప్రజలను కంట్రోల్ చేస్తుంది. it is controlling people with these two ఆశ things. Greed, భయము. fear. ఆశ Greed, భయము. fear. ఆశ Greed, భయము. fear. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు లేనే లేడు అక్కడ. there's no Christ at all. క్రీస్తు లేనే లేడు అక్కడ. There's no Christ నీ at all. మనసు క్రీస్తు మనసుగా మారాలి. Your mind should become mind of అంటే Christ. భయముతో నడవకూడదు. You should not walk in fear. ఆశలు మిమ్మల్ని దేవుని దూరం చేయకూడదు. Greed should not separate you భయము from God. మిమ్మల్ని హల్లెలూయా దేవుని సన్నిధిని దూరం పెట్టకూడదు. Fear should not put you away from the నీవు rest of God. విశ్వాసముతో నడవాలి. You should walk in faith. నీవు విశ్వాసముతో నడవాలి. You should walk with faith. అందుకే చూసావా పౌలు మారు మనసు పొందిన తర్వాత After Paul was పౌలు transformed, మారిపోయిన తర్వాత after Paul was ఆయన transformed, భాష మారిపోయింది. his language changed. ఆయన ఏమంటాడు తెలుసా? You know what is he saying? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, for me to live is Christ, చావైతే మేలు. and to die is gain. అంటే చూస్తున్నారా బ్రతుకు చావు, Life and death. బ్రతుకు చావు, Life and death. ఆశ భయము, Greed and fear. ఆశ భయము. Greed and fear. ఆయన ఏమంటున్నాడు? What is he ఈ saying? రెండింటిని ఏలేవాడు నా క్రీస్తు. My Christ rules ఈ the boat. రెండింటిని ఏలేవాడు నా క్రీస్తు. My Christ rules the ముందు boat. నాకు ఆశ ఉండే, First I had ముందు greed. భయం ఉండే, First I had fear. ఇప్పుడు రెండింటిని ఏలేవాడిగా మార్చాడు నా Now క్రీస్తు. my Christ made me ruler of this హల్లెలూయా. boat. Hallelujah. దైవజనుడు యోబును చూసారా? Did you see the man of God యోబు Job? పరిస్థితుల్లో మనముంటే ఏమంటాం? If we are in the condition of Job, what ఎందుకయ్యా do ఈ we say? బ్రతుకు నాకు? Why did you give me కానీ this ఆయన life, మాట God? ఎలా ఉంది తెలుసా? But do you know the యెహోవా words of Job? ఇచ్చెను, The Lord has given. యెహోవా తీసుకొనెను. The Lord has taken. ఆశ Greed, భయము. fear. మనము ఏమైనా వెళ్ళిపోతే భయపడమా? when అయ్యో it నా goes ఆరోగ్యం from ఎందుకు fear. తీసేసావు? Why did you remove అయ్యో my నా health? పిల్లలను ఎందుకు చంపేశావు? Why did you kill my అయ్యో నా children? భార్యను ఎందుకు తీసేసావు? Why did you take అయ్యో my నా life? వ్యాపారాలు ఎందుకు Why did you తీసేసావు? take my business? కానీ యోబు ఎవరు? But who is Job? యోబు ఎవరు? Who is Job? హల్లెలూయా. Hallelujah. జీవ వృక్షం జయించిన వాడు. He is the ఆయన overcomer. ఆశ హల్లెలూయా భయము ఏలట్లేదు. The greed and fear are not ఆయన ruling ఆశ him. భయము ఏలట్లేదు. Greed and fear are not ఆయన ruling him. తనను తాను జయించుకున్నవాడు. He overcame ఆయన himself. తనను తాను జయించుకున్నవాడు. He overcame himself. ఆయన తనను తాను ఏలుతున్నాడు. He is ruling himself. కన్నులను ఏలేవాడు యోబు. Job rules his eyes. కన్నులతో వాగ్దానము చేసుకున్నవాడు. He made ఒక covenant with his నిబంధన eyes. చేసుకున్నవాడు. He made a covenant with his అయ్యో eyes. నేను ఇది పడిపోయినా, అయ్యో, I అయ్యో fell. నేను అది పడిపోయినా కాదు. No. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్తా హల్లెలూయా. Hallelujah. వీళ్ళు ఏలేవారు. They are rulers. నిన్ను నువ్వు ఏలకలేకపోతే If you cannot rule నువ్వు yourself, ఎవరు ఏలలేవు. you cannot rule anything. నువ్వు దేశాలు మర్చిపోతే forget the nations. మొదటిగా మనల్ని మనం ఏలడం First we నేర్చుకోవాలి. should learn to rule అది ఎప్పుడు ourselves. జరుగుతుంది? When will it happen? మనలో In us. ఆశ భయము వెళ్ళిపోవాలి. When the greed and fear goes, క్రీస్తు ఏలాలి అంతే. Christ should rule us. క్రీస్తు పిలిస్తే వచ్చేయాలంతే. When Christ calls, you should ఎందుకు ఈ come. రోజుల్లో ఎవరసలు Why రాలేకపోతున్నారు? the young people are not able to ఎందుకు come? రాలేకపోతున్నారు? Why are they unable to ఆశ come? భయము, Greed and fear. ఆశ భయము. Greed and fear. అయ్యో జాబ్ పోతే ఎలా అంటే అబ్రాహాం అడిగాడా ఎలా అని? Did Abraham ask? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. హల్లెలూయా మహిమ కలుగును The గాక. Lord has given, the Lord has taken. Praise be to him. దైవజనుడు హబక్కూకు Habakkuk. తిననికి తిండి ఉన్నా లేకపోయినా, The food to eat or ధాన్యం ఉన్నా లేకపోయినా, Though there's grain or not. హల్లెలూయా ఏమున్నా లేకపోయినా, Though there's anything or నా not. యెహోవా యందు నేను I will ఆనందించదను. rejoice in the Lord my God. ఆశ హల్లెలూయా హల్లెలూయా భయము ఏలుతున్నాడు ఈయన. He is ruling the greed and ఎంతమందికి fear. అర్థమవుతుంది? How many understand? షద్రక్ మెషక్ అబేద్నెగో Shadrach, Meshach, Abednego. ఏమంటున్నారు రాజుతో? What are they saying to రాజా King? ఈ అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని వేస్తే When you put us in the మా fire. దేవుడు రక్షింప సమర్థుడు. Our God is able to save మా us. దేవుడు మనల్ని రక్షించ సమర్థుడు. Our God is able to save us. ఆయనను కూడా But still, ఆయన రక్షింపకపోయినా even if He doesn't save మేము us, మాత్రము లొంగము.
We will not bow down to you. ఎక్కడున్నారు ఇలాంటి సంఘస్థులు? There are such people. ఎక్కడున్నారు? భయంతో ఏలబడతలేడు, They're not being ruled by fear. ఆశతో ఏలబడతలేరు. Not being ruled by greed. ఎస్తేర్ అంటున్నది, Esther is saying, ఇదిగో here, if I perish, నేను నశిస్తాను. I perish, నేను నశిస్తాను. but I will do the will of the కానీ Lord. నేను దేవుడి చిత్తాన్ని నేను చేస్తాను. నాశనం అయితే నాశనం అవని. If I perish, I perish. ఏడున్నారు అలాంటి కుమార్తెలు? Where are such daughters? అమ్ముడబోతున్నారు కుమార్తెలు ఈ రోజుల్లో. Daughters are being sold today. ఆశ భయము, ఆశ భయము. Greed and fear, greed అమ్మ and వాళ్ళ fear. పెళ్ళి అయిపోయింది, నాకేమైతలేదు, They got married, why నా am I not జీవితం married? ఏంది? What is my life? ఎస్తేరు లెవెను గాక. Let Esther arise. నేను నాశనం అయితే నాశనమైన If I కానీ perish, I perish. నేను ఉపవాసముతో I will fast. ముందుకు వెళ్తాను. I will go ahead. ఇది దైవజనుల జీవిత విధానము. This is the lifestyle of men of పౌలుతో God. అంటున్నాడు అననీయ. Ananias is saying to Paul. జర్మియా పాస్టర్ గారు చెప్పారు నిన్న, హల్లెలూయా. జర్మియా పాస్టర్ గారు said. ఏమంటున్నాడు తెలుసా? No, what is he saying? ఇవన్నీ రెఫరెన్సెస్ టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా వెళ్తున్నా. I'm going quickly because అననీయ, Anania, వెళ్ళు పౌలు దగ్గరికి, go to Paul. పోయి చెప్పు, Go and tell him. I will use you నేను వాడుకుంటాను. between Gentiles, అన్యజనుల మధ్యలో, kings రాజుల and Israel. ఇశ్రాయేలు, అన్యజనులు, Gentiles, రాజులు, kings. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నిలబెట్టబోతున్నా నీకు. I will make you stand in the midst of them. ఎంత గొప్ప ధన్యత. What a great privilege. హల్లెలూయా. Hallelujah. I will send you to the nations. దేశాలను I will పంపిస్తాను. make you stand before the kings రాజుల ఎదుట నిలబడతాను. and also to the మరి Israelites. ఇశ్రాయేలు ఎదుట కూడా కానీ నిలబడతాను. నెక్స్ట్ వర్స్ ఏమంటారు తెలుసా? But you know the I next will verse? show you how much you should suffer for me. నువ్వు నాకు ఎంత శ్రమ పడాలో నీకు చూపిస్తాను. అర్థమవుతుందా? You understand it? హల్లెలూయా. Hallelujah. If you have to rule, నువ్వు ఏలాలంటే start by ruling yourself. నిన్ను నువ్వు ఏళ్ళ మొదలు పెట్టు. And you cannot rule yourself without Christ in you. నీలో క్రీస్తు లేకుండా నువ్వు హల్లెలూయా. ఏలలేవు. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుందండి? Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు దేవుడు బయలుపరుస్తున్నాడు సంఘముతో. Today God is revealing ఈ to రోజు church. బయలుపరుస్తున్నాడు దేవుడు సంఘముతో. He is revealing to church. హల్లెలూయా. Hallelujah. ఏలేవాడు, The ruler, జయించువాడు, the victorious one. జయించువాడు నీ వారికే Only to the జీవ victorious వృక్ష ones. ఫలము. రబా He is the షంద fruit of the రబా tree of బాబా. life. అందరం ప్రార్థనలో వెళ్దాం.